దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు గతించిన దినములు సమయములన్నీ కూడా కాచి కాపాడి తన కృప చేత తన ప్రేమ చేత మరొక దినాన్ని ఈ యొక్క లైవ్లో మన మధ్యలకు దేవుని కృప చేత మనని ఈ దినములకు లైవ్లకు సిద్ధపరిచిన దేవునికే సమస్త ఘనత మహిమ చెల్లిస్తున్నాం. దేవుడు నమ్మదైన దేవుడుగా, కృపల దేవుడుగా ఆయన మన మధ్య మనతో ఉండి తన ఉచితమైన కృప ద్వారా మన జీవితాల్లో అనుదినం అనుక్షణం ప్రభు మన పక్షంగా చేస్తున్న దేవుని కార్యాలన్నింటిని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లిస్తూ ప్రభు సందులో మనము ఈ విధంగా కూడినట్టుకై దేవుడు ఏర్పాటు చేసిన దినాన్ని బట్టి ప్రభుకే మహిమ చెల్లిస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నమ్మదైన దేవుడు, కృపల దేవుడు, అత్యంత కృపాభరితైన దేవుడు, స్తోత్రారుడైన దేవుడు, ఘనమైన దేవుడు. ప్రభు నామమునకే వందనాలు చెల్లిస్తున్నాం. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, ఓ హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. వి ప్రైజ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మనందరం ఈ దినముకై దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి మనం ప్రార్థన పూర్వకంగా మన హృదయాలని, మన మనస్సులని, మన ఆత్మలను ప్రభు సందులో సిద్ధపరచుకుందాం. ఎందుకంటే దేవుడు సజీవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, అత్యంత కృపల దేవుడు. ఆయన నామానికే వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ దేవుని వాక్యాన్ని వింటకై మన హృదయం ప్రభువా దేవుని ఎదుట నుంచి నాయనా నాతో మాతో మాట్లాడు, నీ వాక్యం చేత నన్ను దర్శించు, నీ వాక్యం నా చేత తృప్తిపరచు, నీ వాక్యం ఎలాడవుతోడు నీ వెలుక్కులుంది కదా నాయనా. యోబు యొక్క జీవితాన్ని గురించి నాతో మాతో నేడు దినం మాట్లాడిన దేవుడు ఈ దినం కూడా నాతో మాతో మాట్లాడండి యేసయ్య. ఈ దినం మమ్మల్ని నీ సందులో సజీవులకు ఉంచినావు, నీ చిత్తం ఏంటో, ఈ దినమునకు మమ్మల్ని ఎందుకు బ్రతికించావో, నీ ఏర్పాటు ఏంటో నాయనా నాకు తెలియపరిచి ప్రభువా మాతో మాట్లాడు ప్రభువా. మమ్మల్ని దర్శించండి నాయనా, మమ్మల్ని బలపరచండి ప్రభువా. నీ వాక్యమే మా జీవితాలకి అయ్యా వెలుగైనది, మా జీవితాలకు నీ వాక్యమే ఆధారమైనది, నీ వాక్యమే మా ప్రాణాత్మలకు తండ్రి బలమునిచ్చేదైనది. అటు శక్తి గల వాక్యం, బలమైన వాక్యం, బ్రతికించడి వాక్యం, విశ్వాస వాక్యం మా జీవితాల్లో నీ కార్యం చేయనట్టుగా యేసయ్యా నీ సందులో తండ్రి మా హృదయాన్ని, మా మనస్సును తెరచి నీ తట్టు చూస్తున్నాం. నీ వైపే మా ప్రాణాత్మ శరీరం ఉంచిన నాయన ప్రభువా మాతో మాట్లాడుమని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ ది లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్, గ్లోరీ టు జీసస్. ప్రభు నామమే హెచ్చించబడును గాక, ప్రభు నామమే స్తుతించబడును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ప్రైజ్ యు లార్డ్. తండ్రి కృపా సత్య సంపూర్ణ దేవా, కృపల తండ్రి, మహిమల తండ్రి, మహోన్నతుని దేవా, సర్వశక్తిని దేవా, సర్వాధికారిని దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి మా ప్రభువా మీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మరో దినం నీ పాసానికి వచ్చుటకు తండ్రి ఈ దినాన్ని మా కొరకు సిద్ధపరిచి నీకు వందనాలు. వాక్యమైన దేవ మాతో మాట్లాడి నీ వాక్యమన్నా తృప్తిపరిచి బలపరచమని అయ్యా నిలుచున్న ప్రతి బిడ్డను దర్శించండి. వందనాలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం. కనుడా, మహోన్నతుడా, పరిశుద్ధాత్మ దేవుడా, పరలోకపు తండ్రి, నీ కృపా బాహులని బట్టి, నీ దయా కనికరాలను బట్టి నా ప్రభువా నీ సన్నిధానంలో చేరిన నీ బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ భయంకర దినాల్లో, చెడు దినాల్లో, అపాయకర దినాల్లో, మరణకరమైన దినాల్లో అయ్యా మేము జీవిస్తుండగా మమ్మల్ని అయితే నీ ఉచితమైన కృప ద్వారా కాచి కాపాడి సజీవులకు నుంచి ప్రభువా తనని మొరపెట్టే కృపను, భాగ్యమును మా ప్రభువా మీరు మా జీవితాలు అనుగ్రహించినందుకై స్తుతిస్తూ ప్రార్థిస్తుందని చెల్లిస్తున్నాం. ప్రభా ఈ దినములకై సిద్ధపరిచిన లేఖన భాగాలు దీవించండి. మాతో మాట్లాడటకనైనా పరిశుద్ధాత్మ రెండినైనా మీతో కలిసి నీ పరిచయం చేయటకై పరిశుద్ధాత్ముడా నీ కృప చూపండి, కృప చూపండి. నీ స్వరం వినిపించండి. నీ మాటలు మా జీవితాలకు ఎంతో అవసరమైన ఆయన బ్రతికించడి వాక్యం, స్వస్థపరచడి వాక్యం, విశ్వాసాన్నిచ్చే వాక్యం, నడిపించే వాక్యం, నీ రూపంలోకి మార్చుటకు మమ్మల్ని మేము తండ్రి సిద్ధపరచునగా నీ వాక్యం ద్వారా అయ్యా మమ్మల్ని సిద్ధపరచుని ప్రార్థిస్తున్నాం. మా చెవులని, మా ఆత్మ ప్రాణశను సిద్ధపరచుకునైనా మా మాటలు ఎదురు సిద్ధపరచుకుంటున్నా ఆయన నా పెదవులు, మా పెదవుని కాల్చండి. అబద్ధ పెదవులు, కపటమైన పెదవులు, మోసకనే పెదవులను విడిపించి పవిత్రమైన పెదవులతో నీ వాక్యము చదువుటకు, మాట్లాడటకు, వినుటకు మమ్మల్ని శుద్ధీకరించమని
అయ్యా నీ కృపాక్షేమం మాకు దయచేసి మా బోధకుడు మీ ఆత్మ మా మధ్య నుంచి మాట్లాడమని నోటికి నోరుకోండి సహాయం చలుపుని దౌర్భాగ్యం శిలోచాట మరుగుపరుచుకోమని వందనాలు కృతంగా చెల్లిస్తున్నా. రక్షకుడుగా నా తండ్రిగా దేవునిగా ప్రభు నిన్నే ప్రార్థిస్తూ పూజిస్తూ కీర్తిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి ప్రభు మనల్ని సిద్ధపరిచి నడిపించినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యోబు యొక్క జీవితం ద్వారా నిన్న మనం ఒక లక్షణం నేర్చుకున్నాం. యథార్థత కలిగి ఉండుట, యథార్థంగా జీవించుట, యథార్థమైన భక్తి చేయుట, యథార్థంగా నడుచుకునుట, మరి యథార్థంగా ప్రార్థన చేయుట అనే విషయాలు మనం చూసాం. కనుక మన ఆత్మీయ జీవితాల్లో యథార్థత అనేది యోబు జీవితంలో ఎందుకు అంత గట్టిగా పట్టుకున్నాడనగా మనం నిన్న నేర్చుకున్నాం. దేవుడు యథార్థవంతుడు గనక, ఆయన వాక్యం యథార్థమైనది గనక, ఆయన మాటలు యథార్థమైనది గనక, ఆయన మనం సృజించింది యథార్థతలో గనక, యథార్థత ద్వారానే ప్రభు నామాన్ని మన జీవితాల్లో మహింపరచమైనాం. కనుక ప్రతిరోజు దేవుని దృష్టిలో ఎవరైతే యథార్థంగా ఉంటారో దేవుడు వారిని విడిచిపెట్టక, యథార్థవంతులకు దేవుడు మరి చీకట్లు కూడా వెలుగు కలగజేస్తాను నేర్చుకున్నాం. కనుక యథార్థత ద్వారా యోబు తన జీవితంలో దేవునికి ఇష్టడై మరి రెండంతల దీవెనకు పాత్రుడయ్యాడు. యోబు శోధనను జయించాడు. తన్ని శోధిస్తున్న అపవాది యొక్క బంధకాలను విడిపించబడి స్వస్థత, ఆరోగ్యమును, క్షేమమును పొందుకున్నట్టుగా మనం చూస్తాం. కానీ యోబు జీవితంలో మరొక లక్షణం, యోబు ఎందుచేత మరి దేవుని సందులో ఆయన విజయాన్ని పొందగలిగి, శోధనను జయించగలిగి, మరి మన జీవితాల్లో యోబు యొక్క జీవితం చాలా అవసరమైంది. రాకడ దినాల్లో ఉన్న మనం ఈ భయంకర దినాల్లో దుష్టుడు సాతానుడు అనేక విధాలుగా ఏర్పరచబడిన వారిని సైతం మోసగించున్న దినాల్లో, అబద్ధ బోధకులు బయలుదేరి దినాల్లో మరి అబద్ధపు బోధలు చేస్తూ సత్యాన్ని అసత్యంగా మార్చి దేవుని నామానికి ఎంతో అవమానకరంగా చేస్తున్నప్పుడు ఈ దినాలలో యోబు జీవితం ధ్యానించడం ద్వారా మనము మరి శోధన నుండి విడిపించబడి ఈ భయంకర దినాల్ని మనం ఓవర్కమ్ చేయటకు యోబు జీవితంలో మరొక లక్షణం ఇదైనా మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోబు తన జీవితాన్ని దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకున్నాడు. ప్రతిష్ఠిత జీవితం కలిగిన వాడై, పరిశుద్ధ జీవితం కలిగిన వాడై, తన కుటుంబంలో మరి అందరినీ కోల్పోయిన ఒంటరి వాడైనను యోబు తన జీవితంలో నేర్చుకున్న మరొక లక్షణము ఏదైనా జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 16వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 16. verse 21. యోబు యొక్క స్నేహితులు, యోబు యొక్క కుటుంబీకులు దూరం అయిపోయిన తర్వాత స్నేహితులు యోబుని ఎంతగానో బాధిస్తుంటున్నారు. యోబుని ఎంతగానో మాటలతో ఆయనని మరి నువ్వేం పాపం చేశావో, ఈ విధమైన శిక్షకు దేవుడు నిన్ను అప్పగించాడు అని బాధిస్తున్న సమయంలో యోబు ఏం చేశాడంటే verse 21 చదవండి. నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడను కోరి నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహముగా వెట్టుచున్నాను. అది రెండవ లక్షణం యోబు జీవితంలో. మరి ఈ అధ్యాయం అంతా మనం తర్వాత మీరు నిదానంగా చదువుకోండి. ఎంత భయంకరంగా వారు బాధిస్తున్నారు మనము మొదటి వచనం చూడొచ్చు. ఇట్టి మాట అనేకమంది వినినాను, అందుకు యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. ఏమంటున్నారట వీరు? మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కాదు. చూడు, స్నేహితులు, అతని 3 స్నేహితులు ఉన్నారు. ఈ 3 స్నేహితులు తన బాధతో మరి భయంకర రోగంతో ఉంటున్నప్పుడు ఎంతో వేదనతో బాధతో యోబు తన జీవితంలో ఉండగా మరి యోబుని భయంకరమైన మాటలతో ఎంతగట మాటలు మనుషుల్ని బాధిస్తాయి, మాటలు మనుషుల్ని కృంగజేస్తాయి, మాటలు మనుషులని మరి కష్టపెడతాయి, మాటలు మనుషుల్ని హింసిస్తాయి. మనం మాట్లాడే మాటల ద్వారా అనేకులు దుఃఖాన్ని కలగజేస్తాయి. మాటల విషయం ఆలోచించండి. మన నోరుంది కాదండి, ఏది పడుతుంది మాట్లాడటం ద్వారా ఇతరులని మనం నొప్పిస్తాం, గాయపరుస్తాం మాటలతోని.
కనుక యోబును కూడా వీరు మరి గాయపరుస్తూ, నష్టపరుస్తూ, బాధిస్తూ ఎంతగానో హింసిస్తున్నారు మాటలతోని. అందుకని అన్నాడు, మీరు నన్ను ఆదరించడానికి వచ్చారా లేక బాధ పెట్టడానికి వచ్చారా? మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకర్తలు కారు. కానీ నా దృష్టి మాత్రము దేవుని మీదనే ఉంచి ఆయన సన్నిధిలోనే నేను కన్నీళ్లు విడుచుతూ ప్రవాహముగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకునిచున్నాను. యథార్థతను విడవక నీతిని గట్టిగా పట్టుకొని యోబు తన యొక్క దేవుని సన్నిధిలో తన జీవితంలో వచ్చిన శోధనను బట్టి మరి నోటి మాటతో కూడా పాపము చేయకుండా మరి దేవుని మీద దృష్టించాడు. అనగా ఆయన చూపులు దేవుని వైపు ఉన్నాయి. ఆయన దేవుని మీద ఎందుకు దృష్టించాడు? ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనలో, ప్రతి పరిస్థితుల్లో మనము ఎప్పుడు కూడా దేవుని మీద దృష్టి ఉంచాలి. ఇది నేర్చుకోవాలి మన ఆత్మీయ జీవితంలో. మనుషుల మీద కాదు, పరిస్థితుల మీద కాదు, రోగం మీద కాదు, నీ మీద నీవు దృష్టి పెట్టొద్దు. నీ వైపు నువ్వు దృష్టించుకున్నట్టయితే పాపంలో పడిపోతాం, బాధకు గురవుతాం, కృంగిపోతాం. మన వైపు మనం చూసుకుంటే మన పరిస్థితులు మనం మార్చుకోలేం. మన వైపు మనం చూసుకున్నంత కాలం నెమ్మది రాదు, సమాధానం పొందలేదు. కానీ మన చూపు దేవుని మీద ఎట్లా ఉంచాడట? కన్నీళ్లతో మొరపెట్టొచ్చు. ఏ పరిస్థితిలో కన్నీళ్లతో దివారాత్రులు దేవుని సన్నిధిలో ఆయన మొరపెడుచున్నాడు అని చూసినట్టయితే ఆ యొక్క అధ్యాయంలోనే మనం చూడొచ్చు కొన్ని విషయాలు. భయంకరముగా మరి ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడినది అంటున్నాడు. నా కనురెప్పల మీద మరణాంధకారం నిల్చున్నది. చూసారా? నా మొరకు విరామము కలకుండుగాక. 16-17 చూసినట్టు సేమ్ చాప్టర్. చూసారండి ఎంతగానో. మరి వర్స్ 50, నా చర్మం మీద నేను గోనె పట్ట కూర్చుకొంటిని, నా కొమ్మును ధూళితో మురికి చేస్తిని, నా చేత బలత్కారము జరగకపోయినను, నా ప్రార్థన యథార్థంగా ఉండినను. దేవుని సన్నిధిలో ఏడ్పు చేత, దుఃఖము చేత మరి ఆయన ముఖము ఎర్రబడేంతగా ఏడ్చుచు దుఃఖించుచు ప్రార్థిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, 17వ అధ్యాయంలో కంటిన్యూషన్ గా ప్రార్థిస్తుంటున్నాడు. ఏమంటున్నాడు? వర్స్ 12, 13 and 14, రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించున్నారు. ఆశ ఏదే నాకు నీళ్ళ, పాతాళము నాకు ఇల్లు అని ఆశయే. చీకటిలో నా పక్క పరుచుకొనిచున్నాను. నీవు నాకు తండ్రివని గోతితోను, నీవు నాకు తల్లివని చెల్లెలువని పురుగుతో నేను మనవి చేయించున్నాను. చూసారా? స్నేహితులు ఇంతగా బాధిస్తుంటే ప్రభు సందులో ఎక్కడ ఆయన తన జీవితాన్ని కుమరించుకొని చెప్పుకుంటున్నాడంటే మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట. మనం గుర్తుంచుకోవాలా, మన పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా కుటుంబంలో సభ్యులు, బయటి వారు, స్నేహితులు, బంధువులు, అన్నదమ్ములు, భర్త, బిడ్డలు, కుమారులు, కోడళ్ళు, ఇంటిలో ఉన్నటువంటి ఏ ఒక్కరైనా నిన్ను బాధిస్తుంటే భయపడకు, కురిగిపోకు. యోబు ఏం చేశాడట? తన శరీరం అంతయు గాయములతో, బొబ్బలతో, పుండ్లతో నిండిపోయి చర్మం అంతా చీకిపోయి ఆ చర్మములోనే మరి కుళ్ళిపోయిన ఆ చర్మములోనే ఆ గాయాల్లోనే పురుగులు పడ్డాయి. పురుగులు తన శరీరాన్ని తింటుంటే వాటిని తీసేయటం లేదు, వాటిని చంపివేయటం లేదు. ఏమంటున్నాడు? నీవు నా తండ్రివని గోతితో చెప్పుకుంటున్నాడు, నాకు తల్లివి చెల్లెవని పురుగులతో మనం చేసుకుంటున్నాడు. ఎంత ప్యానిక్ సిచ్యువేషన్ చూడండి, ఎంత భయంకరంగా ఉందో. అయినా కూడా దేవుని సందులో నిరీక్షణ కోల్పోలేదు. మనం దేవుని మీద దృష్టించినప్పుడే ఇలాగ మాట్లాడగలుగుతాం. మన వైపు మనం చూసుకుంటే నా బ్రతుకు వ్యర్థమైపోయింది, నా జీవితం పాడైపోయింది, నాశనం అయిపోయింది. ఈ దేవుని నమ్ముకుంట చేత, ఈ దేవుని కొరకు నిష్ఠగా, నియమముగా ప్రతిష్ఠించుకునే జీవితం కలిగి ఉండాలని నేను ఇంతగా దేవుని కొరకు డెడికేట్ చేసుకుంటే దేవుడు కూడా నాకు ఇలా చేశాడు, అన్యాయం చేశాడు. కుమారుని తీసేశాడు, బిడ్డలు తీసేసుకున్నాడు. ఆఖరికి నాతో ఉన్నటువంటి సహభాగస్తులైన భార్య కూడా లేదు నాతోని. పోనీ ఆరోగ్యంగా ఉన్నానంటే శరీరం అంతా అరికాలు నడినెత్తే వరకు ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితి. బట్ ఆ సిచ్యువేషన్ లో యోబు తన జీవితం నేర్చుకున్న ఒకటే, అయ్యా నీ వైపే నేను చూస్తున్నాను, నా దృష్టి నీ వైపే ఉంది, నా మనసు నీ వైపే ఉంది, నా హృదయం నీ వైపే ఉంది, నా ఆలోచన నీ వైపే ఉంది, నా పరిస్థితి అంతట్లో నీవే నాకు ఆధారం, ఈ పరిస్థితి అన్నింటిలో నాకు దిక్కు నీవే, విడుదల నీవే, ఆశ నీవే, నిరీక్షణ నీవే. గోధితో చెప్పుకుంటున్నాడట. తండ్రి తండ్రులు విడిచారు, అందరూ విడిచిపెట్టారు. ఓ ఇంటివారు, పనివారు అందరికి అసహ్యుడైపోయాడు.
ఎంత భయంకర పాపం చేశాడో దేవుడు ఇంతగా శిక్షిస్తున్నాడు అని స్నేహితులు అన్నారు. అరే ఒప్పుకొని పాపం, ఎంత దుర్మార్గమైన పని చేసావో, పైకి మాత్రం భక్తుడిగా కనపడ్డావు, దేశమంతరికి రాజుగా కనపడ్డావు, ఎంతో దాన ధర్మాలు చేశావు, ఎన్నో పుణ్యకార్యాలు చేశావు, ఎంతమందికి సహాయం చేశావు, ఇప్పుడు నీ జీవితం ఎలా అయిందని కారణం తెలుసా? నీ పాపమే. ఒప్పుకో. పాపిష్టోడా, దుర్మార్గుడా, దుష్టుడా, పైకి మాత్రం భక్తి నటించావా అని ఉండొచ్చు. అన్ని రకాల మాటలతో, అందుకనే ఆ మాటలను చెప్పలేకుండా ఒకటే మాట చెప్పాడు, వీళ్ళు బాధిస్తున్నారు, నన్ను కురంగా చేస్తున్నారు. అయినా కూడా 21 గుర్తుపెట్టుకోండి, నేను దేవుని త్రట్టే దృష్టించున్నాను. ఇది నేర్చుకోవాలి మనం. ఎవరి వైపు నువ్వు దృష్టించావు? ఎవరి వైపు నువ్వు దృష్టించున్నావు? నీ పరిస్థితుల్లో నీ ఇంట్లో వారు నీకు విరోధులయ్యారా, శత్రులయ్యారా? భయపడకు. నిన్ను సృజించిన వాడికి తండ్రి, నిన్ను సృజించిన వాడికి భర్త, నిన్ను సృజించిన వాడు నీకు స్నేహితుడు. మనుషులు వారి ఇష్టానుసారంగా మాట్లాడతారు. వారు కాదు, వాళ్ళు ఉన్న సాతానుడు వారిని శోధిస్తున్నాడు. అక్కడ యోబుని ఏ విషయంలో చూసినా, ఏ వైపును చూసినా, ఎక్కడి వైపు చూసినా తన మనసులో ఎవరికి చెప్పుకుందామన్నా ఒక స్నేహితులను మంచిగా అనుకున్నాడు, కానీ స్నేహితులు కూడా ఆఖరికి బాధకే కత్తలైపోయారు, బాధించేవారయ్యారు. నువ్వు ఏ మాటలతో హింసించబడుతున్నావో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదర సహోదరి, నువ్వు ఎక్కడ వింటున్నా ధైర్యం తెచ్చుకో. నువ్వు దేవుని వైపు దృష్టించు. నీ మనసులో, నీ ఆత్మలో, నీ ప్రాణములో, నీ హృదయంలో ఉన్న కన్నీటిని తుడిచేవాడు నీ దేవుడు. ఆయన నీ స్నేహితుడు. ఆయన ఒక్కడే నేను అర్థం చేసుకుంటాడు. ఆయన ఒక్కరికే తెలుసు నీ జీవితంలో, నీ మనసులో ఎలాంటి ఆలోచనలతో ఎంతగా దేవుని ప్రేమిస్తున్నావో, ఎంతగా దేవుని ఆధారపడుతున్నావో. గాడ్ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. భయపడుతున్నావా? కుంగిపోయినావా? ఈ వాక్యం నీతో నాతో మాట్లాడుతున్న దేవుడు. ఎటు చూసినా మరణం ఉందా? ఎటు చూసినా భయంకర పరిస్థితులు ఉన్నాయా? అందరూ విడిచిపెట్టారా? అందరిని ధృవీకరించారా? భయపడకు. యోబు అంటున్నాడు, నా దృష్టి దేవుని వైపే. చెబుదా ఈ మాట, నీ తట్టే నేను కళ్ళెత్తినాను ప్రభువా, నీ మీద నేను దృష్టించున్నాను. చెప్పండి ఈ మాట, అందరు చెప్పండి ఈ మాట. ప్రభువా, నీ తట్టేనే కళ్ళెత్తినానయ్యా, నీ మీద నేను దృష్టించాను ప్రభా, నీ వైపునే కళ్ళెత్తి నేను నీ చూపు కొరకు ఎదురు చూస్తున్నాను. నా తట్టు చూడవా ప్రభా, నా వైపు చూడవా ప్రభా, నా పరిస్థితి వైపు చూడవా, నా కుటుంబం వైపు చూడవా, నా దేవుని వైపు చూడవా, నా ఆలోచన వైపు చూడు ప్రభా. ఒకసారి నా వైపు చూడయా దేవా, నీ తట్టుని చూచుండగా నా వైపు చూడు, నన్ను లేవనెత్తునైనా ఈ పైన కుంటలో నుండి, ఈ పరిస్థితిలో నుంచి, ఈ యొక్క రోగం నుంచి, ఈ వ్యాధి నుంచి, నువ్వు ఏ పరిస్థితుల్లో దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఆయన తట్టు చూస్తే నేను దేవుడు నీ తట్టు చూస్తాడు. అందుకని దావీదు కూడా ఇదే మాట చెప్పాడు. కీర్తనకారుడు దావీదు కూడా తన జీవితంలో కూడా భయంకర పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు Psalms 25:15 దావీదు రాసిన కీర్తనలో 25వ కీర్తన 15వ వచనంలో అనేక మంది భక్తులు వారి జీవితాల్లో నేర్చుకుంది ఏంటంటే ఎప్పుడు దేవుని వైపు చూడ నేర్చుకున్నారు. చూడు, నా కనుదృష్టి ఎల్లప్పుడు యెహోవా వైపునకే తిరిగినది. ఆమేన్. చూసారా, నువ్వు ఎప్పుడు దేవుని వైపే చూడాలి. సహోదర సహోదరి, దేవుని ఎందుకు ప్రార్థన చేస్తున్న మాటలతో పెదవులతో అంటే సరిపోదు. pour out your spirit before God. దేవుని నీ హృదయాన్ని కుమ్మరించు. యోబులాగా, ప్రభువా, యోబు ఎంతగా శోధించబడుతున్నాడో, పరీక్షించబడుతున్నాడో. బైబిల్ గ్రంథంలో యోబు వంటి పరీక్షలు ఉన్న వ్యక్తి ఎవరు లేరు. గుర్తుంచుకోండి, మన జీవితాల్లో కూడా ఎప్పుడు మనము మనల్ని మనం నిందించుకోకూడదు. నాకు చావు ఎందుకు రావట్లేదు, నేను చచ్చిపోతే బాగుండు, నేను ఎందుకు బతుకుతున్నానా, అసలు ఎందుకు పుట్టేనా. నిన్ను నువ్వు నిందించుకోకు, నిన్ను నువ్వు శపించుకోకు, నిన్ను నువ్వు బాధించుకోకు. నిన్ను సృజించిన వాడు నీకు తండ్రి తల్లి దేవుడు అయినాడు. నిన్ను ఒక ఉద్దేశంతో సృష్టించుకున్నాడు దేవుడు. నీ పట్ల దేవుడు ఒక ప్రణాళికని కలిగి ఉన్నాడు. యు ఆర్ సో ప్రెషస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని దృష్టిలో గొప్ప విలువైన వాడు, విలువైన దానవు. డోంట్ ఫర్గెట్ దిస్ వర్డ్. నువ్వు దేవుని దృష్టిలో ఎంత విలువ గలదానివో, విలువైన వాడవో నువ్వు గుర్తించక సాతాను నిన్ను భయపెట్టి కృంగదీస్తున్నాడా? అయితే నువ్వు ఒకటే నేర్చుకో. నీ హృదయపూర్వక యేసయ్యా 2 చేతులు పైకెత్తి ఆకాశం వైపు కళ్ళెత్తి, దావీదు రాజైంది కూడా నా దృష్టి ఎల్లప్పుడూ, కొన్నిసార్లు అని చెప్పలేదండి, ఎల్లప్పుడు నీ దృష్టి దేని మీద ఉంచుతున్నావు? నీ దృష్టి ఎవరి వైపు ఉన్నది? ఎవరన్నా వచ్చి నాకు వినిపిస్తే బాగుండు, ఎవరైనా సహాయం చేస్తే బాగుండు, ఎవరన్నా నన్ను బలపరిస్తే బాగుండని మనుషుల వైపు చూడకు. మనుషులు ఎప్పుడు బాధించేవారే, నిందించేవారే, పైకి మంచిగా మాట్లాడుతూ నటిస్తారు. కానీ దేవుడు ఒక్కడే
నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో కార్యం చేయటం శక్తి గలవాడు, సమర్థుడు. కనుక పితరులందరూ కూడా వారి జీవితాల్లో ఎదురైన ప్రతి పరిస్థితిలో వారు నేర్చుకున్న ఒకటే, దే లుక్ టు జీసస్. యేసు వైపు చూడాలి. యేసు క్రీస్తు వైపే చూసిన వారికి దేవుడు ఏం చేస్తాడు? ఆయన వైపు చూస్తే ఆయన రక్షించు వాడుకున్నాడు. అందుకని సొలొమోను మహారాజు అన్నాడు, జ్ఞానం గలవారు యెహోవా వైపు చూస్తారు. కనుక దేవుని వైపు చూసిన వారికి, జ్ఞానం గల వారు దేవుని వైపు చూసినప్పుడట దేవుడు వారిని రక్షించు వాడుకున్నాడు. ప్రోవర్బ్స్ చాప్టర్ కొద్దాం. సామెతల గ్రంథం మనం చూసినట్టయితే ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ఈ విధంగా జ్ఞాపకం చేస్తున్నాడు. మనం నిత్యము ప్రోవర్బ్స్ చాప్టర్ 22 verse 12, సామెతల గ్రంథం 22:12 వచ్చినాం. యెహోవా చూపులు జ్ఞానము గలవాన్ని కాపాడు. నువ్వు ఆయన వైపు చూస్తావా? ఆయన నీ తట్టు చూసి నిన్ను కాపాడివాడు ఉన్నాడు. ఎల్లప్పుడూ మన చూపులు మన ఆలోచనలను నడిపిస్తాయి. నువ్వు ఏ వైపు చూస్తున్నావో దాన్ని బట్టి ఆలోచన వస్తాయి. చూపు అనేది, దృష్టి అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో ఎలాంటి చూపులు కలిగి చూస్తే దేవుడు మన మీద దృష్టించి మనం నడిపిస్తాడు. కొన్ని విషయాలు నేర్చుకున్నాం. యోబు ఎందుకు దేవుని మీద దృష్టించాడు, దేవుని వైపు చూస్తున్నాడు అనగా, దేవుని వైపు చూసేవారిని దేవుడు చూసి శ్రద్ధ నిలుపుతాడట వారి మీద. దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మన మీద శ్రద్ధ నిలిపి, ఆయన దృష్టి నిలిపి మనల్ని కాపాడేవాడు ఉంటాడు, విడిపించేవాడు ఉంటాడు, రక్షించేవాడు ఉంటాడు. అయితే మనం ఎలాగ చూడాలి? విశ్వాసముతో దేవుని వైపు చూడాలి. జ్ఞానము కలిగి దేవుని వైపు చూడాలి. ఆశతో దేవుని వైపు చూడాలి. ధైర్యముతో దేవుని వైపు చూడాలి. నమ్మకమైన మనసుతో దేవుని వైపు చూడాలి. గుర్తుపెట్టుకుంటున్నారా? దేవుని వైపు చూడటం అంటే ఊగినే కళ్ళని పెట్టి చూడటం కాదండి. ఆత్మీయ జీవితంలో చూచే చూపును బట్టి దేవుడు మన పక్షంగా కార్యాలు చేస్తాడు. నువ్వు వాక్యము మీద ఆధారపడి పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండి దేవుని వైపు చూడండి. శిలువ మీద దొంగ ఒక్క చూపుతో పరదైసు చేర్చబడ్డాడు. ఒకే ఒక చూపు, యేసయ్య ఒక్క చూపుతో తాను పాపినని, ఆయన నీతిమంతుడని దేవుని రాజ్యం చేర్చబడ్డాడు. ఒకే ఒక చూపు. దేవుని చూపులో కరుణ, వాత్సల్యత, క్షేమము, జాలి, కనికరము, దయ వారి మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఎంతమంది బాధిస్తున్నప్పుడు ఎందుకు యోబు తన జీవితంలో దేవుని వైపు చూస్తూ దృష్టించాడంటే, దేవుని చూపులో దయ ఉంది, దేవుని చూపులో కరుణ ఉంది, దేవుని చూపు మన మీదకి వచ్చితే క్షమాపణ ఉంది. దేవుని చూపు నీ మీద పెట్టాడా, నీవు క్షమించబడి, కరుణించబడి, కటాక్షం అందుకుంటా, దేవుని దయ అందుకుంటా, దేవుని ఆశీర్వాదం అందుకుంటా, నీవున్న చెరలో నుండి విడిపించబడతా. ఏ బంధకాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. యేసయ్య ఒక్క చూపు నీ మీద నిలిపాడా? యేసు వైపు చూసేవారిని ఆయన వారి తట్టు చూస్తాడు. నువ్వు దేవుని తట్టు చూసావా? దేవుని మీద మనసు పెట్టి విశ్వాసంతో చూడు ఆయన వైపు. విశ్వాసంతో చూసినప్పుడు నీ కళ్ళు తెరచి దేవుడు ఆయన మనోనేత్రాలు వెలిగించి నీ వైపు చూసి నిన్ను ఓదార్చి ధైర్యపరిచి బాగు చేస్తాడు. కనుకనే కన్నీళ్లతో దేవుని వైపు చూస్తున్నాడు. కన్నీళ్లతో కుమ్మరించుకుంటూ తన హృదయాన్ని దేవుని మీద, దేవుని పాదాల మీద, దేవుని ఆశ్రయిస్తూ యోబు తను తాను ప్రతిష్ఠించుకొని ప్రతిష్ఠ జీవితం కలిగి ప్రభు సన్నిధిలో తన హృదయాన్ని విరామము కలనీయకుండా కన్నీళ్లతో. అందుకనే మనం ప్రతిరోజు అడగల, దేవా ఈ దినమంతా నా వైపు నీ చూపించాను, ఆయన నేను ఎల్లప్పుడూ నీ వైపే దృష్టించాను. దావీదు తన జీవితంలో ఒంటరి వాడయ్యాడు. ఆ కింది భాగం చదివితే 25వ కీర్తనలో, నా హృదయ వేదన అతి విస్తారములు, నేను ఒంటరిగా ఉన్నాను, ఏకాకిగా ఉన్నాను. యోబు వలె దావీదు కూడా ఒంటరి వాడయ్యాడు, ఏకాకి ఉన్నాడు. తన సొంత మామైన తరుముతున్నాడు. కుమారుడు యుద్ధాన్ని ప్రకటించి యుద్ధానికి వచ్చాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా
దావీదు ఎల్లప్పుడూ దేవుని వైపు చూశాడు. కనుకనే సొలొమోను మహారాజు ఈ మాట జ్ఞాపకించాడు, యెహోవా చూపులు జ్ఞానం గల వారిని కాపాడుతాయి. కనుకనే ఆయన తట్టు మనం చూడాలి ఎల్లప్పుడూ. దావీదు మహారాజు 123వ కీర్తనలో, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టే నా కన్నులెత్తుచున్నాను. ఎక్కడున్నాడు మన దేవుడు? ఆకాశమందున్న దేవుని వైపు నువ్వు కన్నులెత్తావా? ఆశ్రయం కోసం, జవాబు కోసం, స్వస్థత కోసం, విడుదల కోసం, నీ పాప శాపాల నుండి విడిపించబడి రక్షించబట్టకు దేవుని వైపు చూడు. దేవుని వైపు చూస్తే అబ్రహాము కనులెత్తి చూడగా ఇస్సాకు మారుగా దేవుడు అక్కడ పొట్టేలు ఉంచాడు. దేవుని వైపు చూడండి. దేవుని వైపు చూస్తే నీకేం కావాలో దేవుడు సమకూర్చగలడు, సిద్ధపరచగలడు, ఆ పరిస్థితి నుంచి నిన్ను రక్షించగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము కూడా తన ఏకైక కుమారుని బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తినప్పుడు ఆగో అన్న దేవుడు ఈ దినం కూడా నువ్వు నీ జీవితంలో ఏ పరిస్థితి నుండి వెళ్తున్నావు, ఇక నేను బ్రతకలేను. నేను ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, పాస్టర్ పూణే నుండి, అయ్యా నేను బ్రతకలేను, చనిపోతానేమో, నాకు చంటి బిడ్డ, నా భార్యకు నాకు నా బిడ్డకు కూడా కరోనా వచ్చింది, పాజిటివ్, బ్రతుకుతాం లేదో, నేను చచ్చిపోతే బాగుండు అన్నట్టు అంటున్నాడు. చనిపోతే నరకానికి పోతావు నువ్వు. ఒక సేవకుడు పోయింది, దేవుని బిడ్డ పోయింది, సూసైడ్ చేసుకుంటే నిత్య నరకాగ్నే. జాగ్రత్త, ఆ రోగం నేనేం చేయదు, దేవుడిని స్వస్థపరుస్తున్నాడని ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యం చేశాడు. వెంటనే తన జీవితం నాకు బ్రీతింగ్ అయి వస్తుంది, నాకు ధైర్యం వస్తుందన్నా అని చెప్పేసేసి యవనస్తుల సేవకుడు వెంటనే స్వస్థ పొందుకున్నాడు. ఒక లెక్చరర్ నిన్న వరంగల్ నుంచి ఫోన్ చేశాడు. అతని ముందు జ్వరం వచ్చిందట. జ్వరం వచ్చిన తర్వాత తగ్గిన తన భార్యకు అప్పుడప్పుడు జ్వరం వస్తుంది, తగ్గుతుంది, నాకు స్మెల్ ఏం తెలుస్తలేదు, ఒకటే ఏడుస్తా ఉంది. అయ్యో ఆమెకు 3 బిడ్డలు ఉన్నారు, జాబ్ లేదు, లెక్చర్ ఇప్పుడు కార్యాలు లేవు కాబట్టి ఆలోచన పడి భయపడుతూ ఏమైపోతాం, చచ్చిపోతే మా పిల్లలు ఏమవుతారని ఒకటి ఏడుస్తారు ఇద్దరు. పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి మన ఒకసారి ప్రార్థన చేయలేకని వెంటనే వారికి స్వస్థ ప్రార్థన చేసినప్పుడు వాక్యం మీద ఆధారపడి యేసు రక్తం చెప్పించి వాక్యాలు చదివించి ఆజ్ఞాపిస్తే వెంటనే నువ్వు టేస్ట్ చూడు, ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు నాకు స్మెల్ మంచిగా అర్థమైంది, జోడు బాబు చెక్ చేయి, చూడు నువ్వు ఏం కావాలో, ఇంతకుముందు ఏ స్మెల్ అయితే రాలేదంటే వెంటనే దేవుడు స్వస్థ ఇచ్చాడు. ఆమేన్. కరోనాను గురించి భయపడకండి, దేవుని వైపు చూడండి. ఈ పరిస్థితుల్లో మీ వైపు మీరు చూసుకొని నాకు వాసన రావట్లేదు, జ్వరం వచ్చింది కాబట్టి కరోనా ఉంది కానీ చచ్చిపోతా, నన్ను ఎవరు చూడరు అని భయపడకండి. దేవుడు ఏ పరిస్థితిలో నుంచైనా మృత కళేబరంతో మాట్లాడించిన దేవుడు నీ మధ్య ఉన్నాడు, నీతో ఉన్నాడు. 4 దినాలు చనిపోయి పురుగులతో ఉన్నటువంటి లాజర్ని ఒక్క మాటతో లేపిన దేవుడు, మార్పు చెందిన దేవుడు, మారని దేవుడు. వీళ్ళారా భయపడకండి, ప్రభు గొప్పవాడు, ఆయన మాటలో స్వస్థత ఉంది. ఆయన వైపు చూడండి, ఆయన చల్లని చూపు నీ మీద దృష్టించి ఆయన లేవనెత్తువాడైనాడు. అయితే నీ హృదయంలో ఏ పాపమైతుందో, ఏ శాపమైతుందో, ఏ అవిధేయతుందో దొప్పుకో. 2వ దినవృత్తాంతగ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో యథార్థవంతులను బలపరచుటకు ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. కరోనా ప్రపంచమంతా ఉన్నా కానీ నీ ఇంటికి నీ మీదికి రాకుండా దేవుడు రక్షించగలడు, కాపాడగలడు, బ్రతికించగలడు. నీ ఆయుష్ నీ చేతులు లేదు, నీ ప్రాణము నీ చేతులు లేదు, నిన్ను సృజించిన దేవుని చేతిలో ఉంది. గుర్తుంచుకోండి, 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అబిగయలు జ్ఞాపకం చేస్తుంది. అబిగయలు యొక్క కుటుంబాలందరినీ చంపడానికి దావీదు యుద్ధానికి దండెత్తొస్తున్నప్పుడు భయపడి అబిగయలు చెప్పింది, సుబుద్ధి గలదే, అయ్యా నువ్వు దేవుని యుద్ధాలు ధరించేవాడు, నీ ప్రాణము నీ దేవుని జీవములో దాచిపెట్టబడది. అవును, మన ప్రాణము దేవుని జీవములో దాచిపెట్టబడింది. కరోనా నేనేం చేయలేదు, ఒకవేళ వచ్చినా కూడా ఆయన రక్షించగలవాడు, బ్రతికించగలవాడు, కాపాడగలడు. గుర్తుంచుకోండి, ఎందుకంటే నువ్వు ఆయన వైపు చూడు, హృదయమంతటితో చూడు. భయంగా ఆలోచనలు, వామ్మో నేను అయిపోతానేమో, నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా కుటుంబంలో ఈ పరిస్థితి వచ్చింది కనుకనే నా జీవితం, నా కుటుంబం ఇక నా గతింతే అయిపోయింది నా పని. భయపడకు, దేవుని సెలవు లేకుండా నీ తల వెంట్రుకలు ఒకటి నేలరాలపడదు. నువ్వు దేవుని దృష్టికి ఎంతో విలువైన వాడు, నీ ద్వారా ఎంత సేవ జరగాలో
నీ ద్వారా ఎంతమంది ఆత్మ రక్షించబడాలో, నువ్వు ఎంతమంది కొరకు ప్రార్థించాలో, నువ్వు ఎంతమందిని బలపరచాలో, ఎంతమంది సేవకులకు సహాయం చేయాలో, ఎంతమంది కొరకు నేను వాడుకున్నాడో నీకు తెలియదు. కనుక సాతానును భ్రమపరిచి మోసం చేసి నరకాన్ని ఈడ్చిపోవటానికి, మరణానికి గురి చేయటానికి వాడు పంచుకొని ఉన్నాడు. భయపడకండి. ప్రభు ఆత్మ, పిరికితనం ఆత్మీయులే మనకు దేవుడు. పిరికితనంతో ఉండొద్దు. పిరికితనం గలవారు దేవుని రాజ్యం ప్రవేశించలేరు. అగ్నిగుండములు రక్షించిన దేవుడు వాక్యం వింటున్నాం, చదువుతున్నాం, కానీ హృదయంలో ఆ ధైర్యము, ఆ నమ్మకం ఎందుకు కలగటం లేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. నీ భయమే నిన్ను భయపెడుతుంది. భయానికి కారణం ఏంటో తెలుసా? భయానికి మూలం ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడకపోవటం, దేవుని వాక్యాన్ని నమ్మకపోవటం. చదువుతున్నాం, వింటున్నాం, కానీ ఆ వాక్యాన్ని నమ్మటం లేదు. నీ చేతులు ఉన్న వాక్యం, నీ హృదయం ఉన్న వాక్యం, నీ మనసులో ఉన్న వాక్యం, నీ యొద్ద ఉన్న వాక్యం, నీతో ఉన్న వాక్యం ఎలాంటి వాక్యమో, ఆ వాక్యం ఏమైనదో ఎరిగినావా? అది సజీవమైన వాక్యం, బలమైన వాక్యం. వాక్యమే నిన్ను బ్రతికించేది అని ఎందుకు చెప్పాడు దావీదు అంటే, ప్రపంచమంతా కూడా దేవుని మహత్తైన మాట అనగా వాక్యం చేత నిర్మించబడింది. ఆ వాక్యాన్ని నువ్వు ఆధారం చేసుకుంటే, ఆ వాక్యం నమ్మితే, ఆ వాక్యం మీద నీవు విశ్వాసం ఉంచితే, ఆ వాక్యమే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ఎరిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం వింటున్నాం, చదువుతున్నాం, కానీ వాక్యం మీద ఆధారపడటం లేదు, వాక్యాన్ని నమ్మటం లేదు, వాక్యం యొక్క ఆజ్ఞలు గైకొనటం లేదు. సాతానుడు మనని సునాయాసంగా మోసపరుస్తున్నాడు ఈనాడు సంఘాన్ని, సేవకుల్ని, విశ్వాసాన్ని. కారణం ఏం తెలుసా? వాక్యం ఎల్లప్పుడూ నీతో ఉండాలి, నీలో ఉండాలి. వాక్యం అందుకని ఎల్లప్పుడూ నీ యొద్ద ఆదరణకర్తనే దేవుడు మీతో ఎందుకున్నాడు తెలుసా? వాక్యంతో దేవుడు మనతో ఉంటున్నాడు, ఆత్మ ద్వారా దేవుడు మనతో ఉంటున్నాడు. కనుక ఎవరు ఆయన వైపు చూస్తారని, ఎవరు ఆయన్ని వేడుకుంటారని, ఆయన్ని ఆధారంగా చేసుకొని దేవుని సహాయం కోరుకున్నాడు. దేవుడు రెడీ టు డెలివరీ యూ. కనుక మనం ఆపత్కాలంలో ఎత్తి పట్టవలసింది ఏంటంటే ఆత్మ సంబంధమైన వాక్య ఖడ్గం. దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి నువ్వు ఆజ్ఞాపించి మాట్లాడండి. మీకు భయం అవుతుందా? వాక్యాన్ని చదవండి, ఆ వాక్యాన్ని తీసుకోండి మీ హృదయంలోనికి, మీ మనసులోనికి. వాక్యమే రక్తమైనది, గుర్తుంచుకోండి. దేవుని వాక్యము రక్తంగా మీలో మార్చబడ్డప్పుడు, యేసు రక్తాన్ని ఆశ్రయిస్తే వెంటనే స్వస్థత, ఆరోగ్యము, క్షేమము, నెమ్మది, సమాధానం. ఎలా మారుతుంది వాక్యం? ఆయన వైపు చూసే అనుభవం ఎప్పుడు వస్తుందంటే, నీలో ఉన్న వాక్యాన్ని మాటి మాటికి నీవు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యము బయలుదేరిన తోడని ఏం జరిగిస్తుంది తెలుసా? నువ్వు ఏ మాట అయితే చెప్పావో, ఏ వాక్యమే చదివి ఆజ్ఞాపించావో, ఆ వాక్యం బయలుదేరి నువ్వు చెప్పిన కార్యం నెరవేరుస్తుంది. యెషయా గ్రంథం 55:10-11 ఎప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని మాట బలమైన ఖడ్గం ఒకటి, దేవుని మాట వెలుగైనది, దేవుని మాట అనగా వాక్యం జీవము గలది. నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నమ్మి, ప్రభువా ఇది నీ మాటగా నేను నమ్ముచున్నాను, నా నోట ఉన్న వాక్యాన్ని ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాను, ఇట్ గోయింగ్ టు బి డూ వాట్ ఐ సేస్ అని చెప్పేసి నమ్మితే, ఆజ్ఞాపిస్తే దేవుడు వెంటనే పనిచేయటం ఆరంభిస్తాడు. అది నీ మాట కాదు, బయలుదేరింది. నీలో ఉన్న మాట దేవుని వాక్యం గనక అది నువ్వు చెప్పిన కార్యం చేయటానికి దేవుడు చేస్తాడు. ఎలా చేస్తాడు మనకు తెలియదు. నీలో నుండి వెళ్ళిన మాట అర్థమవుతుందా? ఈ మాట జీవమైనదిగా మారుతుంది, సత్యమైనదిగా మారుతుంది, బలమైనదిగా మారుతుంది. లేని ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా చేయగలిగి దేవుని వాక్యం. కనుక అక్కడ 11 నిష్ఫలము కానేరక, అది దేవుడు చెప్పిన కార్యమును సఫలము చేయను. రోగముతో, మరణముతో, మరణపు అంచులో ఉన్న జీవము కలును గాక, రోగ కణాలు చచ్చిపోను గాక, కరోనా వ్యాధి నుండి విడుదల పొందుకొను గాక, నా శరీరంలో ప్రతి వ్యాధి కణాలు నశించిపోను గాక అని ఆజ్ఞాపిస్తే అది నీ మాటగా కాదు, నీ మాట దేవుని మాటగా మార్చి జీవమైనదిగా మారుస్తాడు. వాక్యము దేవుడు మన నోట ఉంచింది. ఎందుకంటే నీవు విడుదల చేయాలి, పని చేయటం దేవుని పని. మనం చెప్పకుండా, ఆజ్ఞాపించకుండా
ఆ మాట నమ్మకుండా, విశ్వాసం లేకుండా మనం ఉండటానికి కారణం ఏంటంటే వాక్యం ఎలా పనిచేస్తుందో తెలియట్లేదు చాలా మందికి. హెజ్కేలు ప్రవక్త అన్నాడు, ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమని చెప్పాడు. హెజ్కేలు గ్రంథం 37 ఎన్నోసార్లు చదివా మనం. నువ్వు మాట్లాడు, నువ్వు ప్రవచించు అన్నాడు. నువ్వు మాట్లాడితే దేవుని మాటలోనికి జీవం వచ్చింది. ఎండిపోయిన ఎముకలతో మాట్లాడితే ఎండిపోయిన ఎముకలకు హెజ్కేలు మాట కాదు అక్కడ పనిచేసింది. మనం ఆజ్ఞాపించడమే కేవలం యొద్ద ఇన్స్ట్రుమెంట్స్. హి విల్ డూ హిస్ వర్క్. మనం చెప్పడమే మన పని. వెంటనే ఆ మాట సజీవమైనదై బలముగలదై ప్రాణ ఆత్మ మూలను విభజించినంత మటుకు దూరుచు పని చేస్తుంది. ఇక్కడ బ్రతుకున్న వాళ్ళకి, ఎండిపోయిన ఎముకలకే దేవుడు జీవమిచ్చి శక్తినిచ్చి శరీరంతో కప్పి గొప్ప సైన్యం నిలబెట్టాడు. మనకు ఉరికిన రాయబడ్డది లేఖనాలు. ఈ కార్యం ఇప్పుడు ఎప్పుడు నిరంతరం ఎప్పుడైనా జరుగుతుంది. ఆయన మాటలు నిన్న నేడు నిరంతరము సజీవమైనవి. భూమి ఆకాశం గతించిన దేవుని మాట గతించదు. నీ చేతులున్న వాక్యం ఎంత గొప్పదో ఊరికనే బైబిల్ పట్టుకొని చూడటం కాదు. ఇవి రాయబడిన లేఖన భాగాలు, ఇందులో రాయబడిన మాటలు నీలోనికి నాలోనికి వచ్చి బయటికి వెళితే అది రేమగా మారిపోతుంది. రాయబడ్డ లేఖనాలు గుట్టి ఇందులో ఏమి లేదు, కానీ నువ్వు నమ్మి విశ్వాసముతో ఆత్మతో విడుదల చేస్తే ప్రపంచం తలకిందులైపోద్ది. దేవుని మాటలు విడుదల చేస్తాయి. ఏం జరగాలని ఆజ్ఞాపిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. దేని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, ఆమేన్. జరుగుతుందో లేదో కాదు, ఖచ్చితంగా జరుగుతుంది. 100% ఎందుకనగా దేవుని వాక్యం మీద ఆధారపడి ఆయన వైపు చూస్తే చాలు, చూసి నువ్వు మాట్లాడితే చాలు, ఆధారం చేసుకునే చాలు, నమ్మితే చాలు. పూర్తిగా నమ్మలేకపోయినా నమ్మటానికి ప్రయత్నిస్తే చాలన్నాడు దేవుని వాక్యంలో. ఏం చేయాలట? నమ్మకం కలిగి ఉంటానికి ప్రయత్నిస్తే చాలట, మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. ఇంత స్పష్టంగా దేవుని వాక్యం చదువుతారన్నమాట. ప్రయత్నించమన్నాడు దేవుడు. జస్ట్ ఇర్మియా ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, అయ్యా మీరు కేవలం నమ్మిక ఉంచి ఉండటానికి ప్రయత్నించండి, దేవుడు చూసుకుంటాడన్నాడు. అర్థమవుతుందండి? జెరెమియా చాప్టర్ 5 verse 1. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ ప్రయత్నించుచున్నాడలా. సరే, నమ్మకంగా ఉండటానికి ప్రయత్నించండి. జస్ట్ యు ట్రై. దేవుడు కార్యం చేస్తాడు. అంత నమ్మకం కూడా లేదా మీలో? ధైర్యం తెచ్చుకోండి. ఈ వాక్యము నమ్మదైనది. నేను ప్రకటిస్తున్న ఈ వాక్యం, ఆయన వైపు చూడు అనే మాట నీ హృదయం కుమ్మరించి, ప్రభువా నీ తట్టే చూస్తున్నానయ్యా, నా హృదయమంతులతో చూస్తున్నాను, నా మనస్సంతులతో చూస్తున్నాను, నా యొక్క అంతరంగమంతా నేను కుమ్మరించి చూస్తున్నాను, నా ఆలోచనని నీ మీద ఉంచి నేను వైపు చూస్తున్నాను, నా జీవితం అంతా నీ పాదాల పెట్టి నీ వైపు చూస్తున్నాను, నీ దిక్కుకే చూస్తున్నాను, నేను ఆశ్రయంగా చేసుకుని నీ వైపు చూస్తున్నాను. నన్ను నేనుగా కాదు ప్రభా, నీ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని నీ మాట నమ్మి నిన్ను చూస్తున్నానయ్యా. అసలు దేవుని వాక్యం సరిగా వినటం లేదు. ఇక్కడ మనకు తప్పు జరుగుతుంది. నువ్వు సరిగా దేవుని వాక్యం వింటే ఆ వాక్యం నమ్ముతా. వాక్యాన్ని వాక్యంగా నమ్మండి. డోంట్ యాడ్ ఎనీథింగ్. మీ పర్సనల్ విషయాలు కలపకండి, మీ అనుభవాన్ని కలపకండి, మీ సొంత తెలివిని కలపకండి దీంట్లో. యాజ్ ఇట్ ఈజ్ గా దేవుని వాక్యం నమ్మండి. హీబ్రూ చాప్టర్ 6 verse 15 అంటాడు, అబ్రహాము ఆ మాట నమ్మి, ఏ మాట నమ్మాడు? మరుసటి ఏటని కవిట్లో కుమారుడు ఉంటాడు అన్న మాట నమ్మాడు. ఆ వాగ్దానం నమ్మాడు. నమ్మితే ఏం జరిగింది? రోమన్ చాప్టర్ 4 verse 18 and 19 and 20. మృత తుల్యమైన స్థితిలో ఉన్నప్పటికీ తన శరీరం ఏం జరిగిందండి? నమ్మి ఆయన వైపు చూశాడు. అది వాగ్దానంగా మారింది. శరీరంలోకి బలం వచ్చింది. అక్కడ మంచి మాట రాయబడి verse 19లో, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడట. ఎప్పుడు నమ్మాడు తెలుసా? అక్కడ ఏం కనపడటం లేదు. తన వయసు రమారమి 100 సంవత్సరాలు, తన భార్య వయసు 90 సంవత్సరాలు. మనకు తెలుసు, వింటున్నాం.
వింటో మాట వింటున్నాం, చదువుటో మాట చదువుతున్నాం, కానీ నమ్మలేకుంటున్నాం, ఆధారం చేసుకోలేకపోతున్నాం, వాక్యాన్ని ఆధారంగా చేసుకోలేకపోతున్నాం. అయ్యా నీడబడితే పక్కన నీడబడితే భయం, ముట్టుకుంటే భయం, తుమ్మితే భయం, దగ్గితే భయం, పక్కన జ్వరం వచ్చిందంటే ఆ బజార్ మొత్తం గగ్గోలు పెట్టేస్తున్నారు. నేనేం చేయలేదండి, మరణం ఆగిపోతే ఆగిపోతుంది. ఒకవేళ ప్రభువుని సన్నిధిలో చేర్చబడాలని దేవుని చిత్తం అంటే త్వరగా పోతే అది గొప్ప దీవెన, నీకు ఆశీర్వాదం. ప్రిపేర్, మరణానికి కూడా సిద్ధపాటు లేకుండా దేవుని బిడ్డ దేవుడు తీసుకోడు. అయితే భయపడవద్దు. నువ్వు భయపడితే నీలో ఉన్న విశ్వాసం సడలించిపోతుంది. ఏం చూస్తున్నావు? ప్రతిరోజు ఎవరి వైపు చూస్తున్నావు? అద్భుతాలన్నీ చూశాడు, ఎంతమంది చనిపోవడం లేచుట. పేతురు కూడా చూశాడు. యేసు శిష్యుడైన పేతురు 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు చూశాడు. కానీ ఏమంటున్నాడు? మత్తయి సువార్త 14 నీవే అయితే నేను నడవటానికి సెలవు ఇమ్మన్నాడు. రా అన్నాడు దేవుడు, కమ్ అన్నాడు. అంతే. బయటకు వచ్చాడు, నడిచాడు. మధ్యలోకి రాగానే ఏమైపోయింది? ఎటు చూశాడు? మనం అంతా కోల్పోయేది, నష్టపోయేది ఇక్కడే. చూసే చూపు ద్వారానే మన ఆత్మీయ జీవితం అంతా పాడు చేసుకుంటున్నాం. చేస్తాం భక్తి చేసి 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 ఒక్క విషయం ఒకేసారి మన ఆత్మీయ జీవితాన్ని పడగొట్టుకొని కూలిపోతున్నాం. కూలిపోవటానికి కారణం చూసే చూపును బట్టే. చూసే చూపును బట్టే మాటలు ఉంటాయి, మాట్లాడే మాటలను బట్టే పాడైపోతాయి. కనుక విశ్వాసంతో చూడండి, విశ్వాసంతో మాట్లాడండి. లేదా చేంజ్ యువర్ లాంగ్వేజ్. నీ దృష్టిని మార్చుకో. నీ దృష్టి ఎప్పుడైతే మారుతుందో ఆలోచనలు మారుతాయి. ఆలోచనలు ఎప్పుడైతే మారుతాయో హృదయంలో మార్పు జరుగుతుంది. హృదయం ఎప్పుడైతే మార్పు చెందుతుందో హృదయం నుండి వచ్చే మాటలు మారిపోతాయి. అర్థమవుతుందా మీకు? చూసే చూపు మారకపోతే ఆలోచనలు మారవు. ఆలోచనలు మారకపోతే హృదయం మార్పు రాదు. హృదయం నిండిందాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. దావీదు అన్నాడు, మీరు కూరుటకు మీ మాటలే కారణం అన్నాడు. కనుక మనం భ్రష్టులుగాను తప్పిపోయిన వారుగాను ఉండటానికి చేసుకోవడానికి కారణం ఎవరో కాదు. నువ్వు చేయబట్టి నెట్టయిపోయాను, నీ మాటలు చేయబట్టి నెట్టయిపోయాను కాదు 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 కాదు, తప్పు. నీ చూపు సరిగా లేదు. సరిగా నువ్వు దేవుని వైపు చూడటం నేర్చుకోవట్లేదు. చూడండి, ఎల్లప్పుడూ దేవుని వైపు దావీదు దృష్టించాడు. కనుకనే ఇప్పుడు దావీదు ఏం మాట్లాడాడట? దేవుని సన్నిధిలో ఈ మాట చదివినాక సామ్ 60 దావీదు రాసిన కీర్తనలో 64వ కీర్తన సామ్ 64:8 వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణం, వారిని చూసి వారందరూ తల ఊచెదరు. చరా, మీ నోరు, మీ నాలుక, మీ మాటలే పాపానికి కారణం. మన పెదవులు, మన నోరు, మన మాటలు. ఈ మాటలకి మూలం ఏంటి అంటే చూపు సరిగా లేదు. చూపు ఎందుకు సరిగా లేదు? దేవుని వైపు చూడటం నేర్చుకోక ఎప్పుడు పరిస్థితుల వైపు చూడటం. కంటికి కనిపించే వారిని చూసేవారు విశ్వాసులు అన్నారండి. విశ్వాసి ఎవరయ్యా అంటే దేవుని కళ్ళతో చూసేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు ఉదయం లేవని మీ కళ్ళ మీద చేయబెట్టుకుని, ప్రభువా నీలాగా ఈ దినమంతా చూడటానికి నా కళ్ళు తెరువయ్యా. దృశ్యమైన వాటిని చూడకూడదు. దేవుని బిడ్డలు అంటే అదృశ్యమైన వాటిని చూడాలి. అదృశ్యమైన వాటిని చూడాలంటే మీ కళ్ళు ఎప్పుడు దేవుని వైపు ఉంచాలి. దేవుని వైపు ఎప్పుడు ఉంచాలంటే ఏం చేయాలి? మన కళ్ళకి మన కళ్ళు సాధకం చేసుకోవాలి. మన కళ్ళ మీద చేయబెట్టుకుని చెప్పాలి, ప్రభువా ఈ దృష్టి, ఈ కళ్ళు ఎప్పుడు నిన్ను చూసినట్లుగా, నీ వెలుగును చూసినట్లుగా. ఏం కావాలి? కీర్తన 13:5 దావీదు ప్రార్థించాడు, నా కనులకు వెలుగిమ్ము అన్నాడు. కీర్తన 119:17-18 అన్నాడు, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన కార్యము చూసినట్లుగా నా కనులు తెరువమన్నాడు. నీ కళ్ళతో ఇలాగ ప్రార్థన చేసుకుంటున్నావా? యోబు ఎందుకు ఎల్లప్పుడూ యెహోవా వైపు
ఆయన దృష్టించాడు. కారణం ఏం తెలుసా? జోబ్ చాప్టర్ 31:1 తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. ఇవి లేవు మనకి. ఊరికనే లేవగానే కుక్కను చూసా, పిల్లని చూసా, ఆమెను చూసా, ఈమెను చూసా, నక్కను చూసా. అందరూ హిందువులాగానే పనికిమాల మాటలు మాట్లాడుతున్నారు. చూడటం నేర్చుకోండి. మీ కన్నులు ఎలా చూడాలో దేవుని సన్నిధిలో సాధకం చేసుకోండి. మీ నోటిని, మీ నాలుకని, మీ కళ్ళని, మీ పెదవులని, మీ చెవులని, మీ పాదములను, మీ చేతుల్ని దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకొని నేర్చుకోవాలి. రోజు ఏదో గుడికి వచ్చినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు అలవాటు చేసుకుని అలవాటు సంబంధమైన ఆచార సంబంధమైన క్రైస్తత్వం ఉంటున్నారు. అందుకనే ఎప్పుడు భయమే, ఎప్పుడు చచ్చిపోతామనే భయమే, ఏమో జరుగుతుందని. అలా అనుకోకండి. మిమ్మల్ని గూర్చి మీరు అలాగా శంకించినంత కాలం, నిందించుకున్నంత కాలం, భయపడినంత కాలం నువ్వేదనుకుంటే అది నీ మీదకి వస్తుంది. కానీ కళ్ళకు ఒక భాష ఉందండి. కళ్ళకు ఒక భాష ఉంది. కళ్ళు మాట్లాడతాయి. కళ్ళు చూడటమే కాదు, కళ్ళ భాష మీకు తెలియాలంటే నేను బైబిల్ ప్రకారం చెప్పగానే ఫిజికల్గా చెప్తున్నాను. HMTVలో చూడండి, కళ్ళ భాష ఏంటి అని కొడితే మీకు తెలుస్తుంది. ఇద్దరు చిన్న పిల్లలు 6th క్లాస్ 7th క్లాస్ చదివే పిల్లలు కళ్ళ భాషతోని, సైగలతోని చక్కని లిపి మాటలు రాశారు. వాళ్ళు కళ్ళతోని, సైగలతోని చెబుతుంటే ఇంకొక అమ్మాయి అక్షరాలు రాసేది. బైబిల్లో కూడా ఉంది. నేను ఇప్పుడు ఆ భాష అంతా మీకు నేర్పడానికి నిలబడి కూర్చోలేదు, కానీ ఎట్లా చూడటం నేర్పిస్తాను మీకు. ఫస్ట్ కళ్ళు గొప్ప భాష కలిగినాయి. అవి ఎవరికి వస్తాయంటే విశ్వాసం ఉన్న వాళ్ళకే కంటి భాష వచ్చేస్తుంది. అందుకనే దేవుని కళ్ళు ఎలాంటివి, మనిషి కళ్ళు ఎలా ఉంటాయో తెలుసా? మనిషి యొక్క కళ్ళు ఫోటోగిరి కళ్ళు, కానీ దేవుని కళ్ళు ఎక్స్రే కళ్ళు. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. అలాంటి కళ్ళు కావాలంటే పౌలుకి ఇచ్చాడు దేవుడు, యోబుకి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు, దానియేలుకి ఇచ్చాడు, అబ్రహాముకి ఇచ్చాడు. మన పితరుడు అబ్రహాం. వాళ్ళు నేర్చుకున్నారు ఆ భాష. దేవుని వాక్యంలో నీ కళ్ళు కడుక్కోవడం నేర్చుకో. వాక్యంతో కడగబడాలి నీ కళ్ళు. రోజు నీ కళ్ళకి వాక్యాన్ని అప్లై చేసుకోవాలి. ఏం చేయాలంటే కళ్ళని పండ్ల చెట్టు ఉడబీకి తుడుచుకొని కడుక్కొని పండు చెట్టు చేయించుకొని ఏం చేస్తారు? రోజు తీసి పక్కన పెట్టి కడుక్కొని పెట్టుకున్నట్టుగా మీ కళ్ళు కూడా లోక సంబంధమైన కళ్ళు ఉడబెరికేసుకోవాలి. క్లీన్ చేసుకొని మళ్ళీ వేసుకోండి. అంటే కత్తి పెట్టి కొలుసుకోవటం కాదు, నన్ను నేను జైలు పంపుతాను అలా కాదు. ఆత్మస్థమైన వాక్యంతో కడుక్కోండి. వాక్యమైన వెలుగులో కడుక్కోండి. వాక్యమైన ఉదక స్నానంతో కడుక్కోండి. యేసు రక్తంతో కడుక్కోండి. ఈ కళ్ళు చాలా డేంజర్. ఈ చూపును బట్టే అవ్వ పాపం చేసి మనందరి మీద భయంకరమైన మరణాన్ని తీసుకొచ్చింది. కనుక ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి, ప్రతి సేవకుడు, ఈ వాక్యం ఉన్న ప్రతి వ్యక్తి, ప్రభువా నాకు ఆత్మీయ నేత్రాలు దయచేయి, ప్రభువా నా మనోనేత్రాలు వెలిగించు, యేసుని లాగా చూసే నాకు కళ్ళు దయచేయి. కనుక నీ కళ్ళు బాగు చేయబడాలంటే ఇంకొక సూత్రం చెప్తాను, ఒక సీక్రెట్. దావీదు చెప్పిన సీక్రెట్. ఎప్పుడు నీ కళ్ళు దేవుని తట్టు తెరిచించుకోవాలి. నిద్రపోద్దని కాదు. ఏమంటుంది దావీదు 119వ కీర్తనలో వర్స్ 148, 519వ పేజీ, నీవిచ్చిన వాక్యాన్ని ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును. నువ్వు వాక్యం ధ్యానించే కన్ను కలిగి ఉన్నావా? ఆయన చూసే కన్ను కలిగి ఉన్నావా? దివారాత్రులు వాక్యం ముందు ఆనందించి చదివే కన్ను కలిగి ఉన్నావా? లేకపోతే సీరియళ్ళు, సినిమాలు, ఈ లోకసమైన వాటికి కన్ను వాడితే, ఈ కళ్ళని సైతాన్ని ట్యూన్ చేస్తే ఈ వాక్యం యొక్క కన్ను నీకు కలగవు. ఈ వాక్యపు కన్ను నీకు రాకపోతే, వాక్యం యొక్క నేత్రాలు నీకు లేకపోతే, భూ సంబంధమైన వాటిని చూసే వ్యక్తి ఉంటావు. నీ చుట్టూ మరణము, రోగము, కరోనా, భయము, పిరిగితనము, దయ్యాలు, ఈ లోక సమయం అన్ని కనపడతాయి. దేవుడు కనపడడు.
అప్పుడే సాతాను అంటాడు, నీ టైం అయిపోయింది, నువ్వు చచ్చిపో, నువ్వు సూసైడ్ చేసుకో, నువ్వు వేస్ట్ బతికి. కనుక ముందు కళ్ళు బాగు కావాలి. కళ్ళు బాగు కావాలంటే ఎప్పుడు దేవుని మీద దృష్టించాలి. దేవుని మీద దృష్టించితే దేవుడు నీ మీద దృష్టించుతాడు. యోబు ఎలాగ తీర్మానం చేసుకుంటే కళ్ళతో నిబంధన చేసుకుని ఈ మాట చెప్పాడు. ఇంకొక మాట చెప్తాను, మన కళ్ళు బాగు కావాలి, మన నేత్రాలు తెరవబడాలి. ఏమంటున్నాడో చూడండి, 8వ కీర్తన రండి, జోబ్ చాప్టర్ 8 చదవండి ఒకసారి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికినెడలా, సర్వశక్తులు దేవుని బ్రతిమలాడుకునేడలా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైనడలా నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి, అప్పుడు దేవుని మీద శ్రద్ధ నిలుపుతాడు. హల్లెలూయా. కనుక ప్రతిదినం ప్రతిరోజు మన జీవితాల్లో మనము దేవుడు మన మీద శ్రద్ధ నిలిపించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చేసే ప్రైజ్ గాడ్. కనుక దేవుడు మన మీద శ్రద్ధ నిలపాలి, దృష్టి నిలపాలంటే జ్ఞాపకించుకోవాలి. ప్రాముఖ్యంగా ఎవరి మీద దేవుడు దృష్టి ఉంచుతాడు, ఎవరి మీద శ్రద్ధ ఉంచుతాడు, ఈ విషయాన్ని దావీదు జీవితం నుంచి జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన 31 చూడండి ఒకసారి. దేవుని తట్టు కలుంచినప్పుడు, Psalms 32 verse 8, నీకు ఉపదేశం చేస్తాను, బోధించను, నీ మీద దృష్టించి. దేవుడు మీ మీద దృష్టించాలి అంటే జ్ఞాపకం చేసుకోండి, ప్రత్యేకంగా 5 విషయాలు చెప్తాను. ప్రతి కుటుంబం మీద దృష్టించాలా, ప్రతి వ్యక్తి మీద దృష్టించాలి, ప్రతి ఒక్కరి మీద దేవుడు దృష్టించాలంటే అందరి మీద దేవుడు దృష్టించాడు. జ్ఞాపకం ఉంచుకునే మాట, నీ మీద దేవుడు దృష్టించాలి అంటే ఏం చేస్తే దేవుడు దృష్టిస్తాడు? ఐషియా 66 verse 2 నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 66:2. ఎవడు దీనుడై ఆయన మాట విని వణుకుచుండునో వానినే దేవుడు దృష్టిస్తాడు. ఎవరి మీద దృష్టిస్తాడు? మీరు ఎల్లప్పుడూ దేవుని మీద దృష్టి కలిగిన వారుగా నేర్చుకోవాలి. ఈ అనుభవం కలిగి ఉండాలంటే ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. దేవుని వైపే మీరు చూపు ఉండాలి. దేవుని దృష్టి ఉంచాలంటే ఎవరైతే హంబుల్ బిఫోర్ గాడ్, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారు. రెండవది, ఆయన మాట విని భయముతో వణుకుతూ ఉంటారు, వారి మీద దేవుడు దృష్టి ఉంచుతాడు. అప్పుడే మనం దేవుని వైపు చూడగలుగుతాం, మన కళ్ళ దృష్టి ఆయన మీద నిలపగలుగుతాం. నీలో గర్వం కానీ, అతిశయం కానీ, డబ్బు గర్వం కానీ, చదువు గౌరవం కానీ, అందమనే గర్వం కానీ, కుల గర్వం కానీ, మత గర్వం కానీ, నాకు అంతా తెలుసు, నేనే గొప్పవాడిని, నాకెవరు చెప్పొద్దు, నాకు అన్నీ తెలుసు అంటే దేవుడు దృష్టి ఉంచాడు. దృష్టి ఉంచుట అనగా ప్రత్యేకంగా దేవుడు చూచుట. నిన్ను ప్రత్యేకంగా చూసే చూపు నీ మీద ఉండాలి అంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. రెండవది, దీన మనసు గల వారి మీద దేవుడు దృష్టిస్తాడు. దీనత్వం కలిగి ఉండాలి మనకు. దీన మనసు కలిగిన వారి మీద దేవుడు దృష్టిస్తాడు. నీ మీద దేవుడు దృష్టించాలంటే నువ్వు ఎల్లప్పుడూ దేవుని వైపు చూడాలంటే ఏం చేయాలి? ఆయన సన్నిధిలో నీవు దీన మనసుకుడై ఉన్నప్పుడు దేవుడు నీ మీద దృష్టిస్తాడు. కీర్తన 33:19 అంటున్నాడు, దేవుని యందు భయభక్తుల వారి మీద ఆయన దృష్టిస్తాడు. కనుకనే యోబు తన జీవితంలో భయభక్తుల వాడు, యథార్థవంతుడు కనుకనే దేవుడు ఆయన దృష్టించాడు.
కనుక ఎల్లప్పుడూ యోబు ఎంతమంది ఏంటన్నా కూడా ఎంత భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్తున్నప్పటికీ కూడా దేవుని ఎందు భయభక్తుల వాడై దేవుని మీద దృష్టించాడు. నా కను దృష్టి ఎల్లప్పుడూ ఆయన వైపు నుంచి నా కన్నీళ్ళని కుమ్మరించుకుంటున్నాను దేవుని స్థితిలో. నిజముగా దేవుని ఎందు భయభక్తులై ఉండాలి, నిత్యము దేవుని ఎందు భయభక్తులై ఉండాలి. నిన్న చెప్పాను భయభక్తులు అంటే ఏంటో. పాపమును చెడుతున్న ఆశ్రయించుకున్నట్టే భయభక్తులు. దేవుడు ఇంకెవరి మీద దృష్టించాడు? నీతిమంతుల మీద దృష్టించాడు దేవుడు. దేవుడు ఎవరి మీద దృష్టించాడు? కీర్తన 37 నీతిమంతుల మీద దృష్టించాడు. సారి ముందు కీర్తన 34:15 చూద్దాం. Psalms 34:15. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. నీ మీద దేవుడు దృష్టించాలంటే దేవుని విషయంలో నీతిమంతుడు ఉండాలి. నీతిమంతుడు అనగా రోమా 2:12-13 ఆయన వాక్యం విని ఆ వాక్య ప్రకారంగా విని ప్రవర్తించువాడే దేవుని దృష్టిలో నీతిమంతుడైంచాడు. ఇక్కడ ప్రతిదినం నీతిమంతుడు అనగా విశ్వాసమూలంగా జీవించువాడు. కనుక ప్రతిదినం దేవుడు నీ మీద ప్రత్యేకమైన దృష్టి ఉంచాలంటే, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా దేవుడు నీ మీద దృష్టి నిలిపినప్పుడే, శ్రద్ధ నిలిపినప్పుడే ఆ పరిస్థితి నుంచి దేవుడిని లేవనెత్తాడు. కనుక మనుషుల దృష్టి విషయంతో కూడింది, అసూయతో కూడింది, పాపంతో కూడింది, మోసంతో కూడింది. మనుషుల దృష్టి మంచిది కాదు. అందుకనే నరుని దృష్టి మంచిది కాదు. ఇప్పుడు ఎంతమంది ఉన్నోళ్ళకి తెలియదు, కానీ పాత దినాల్లో పూర్వకాలంలోకైతే జిడ్డు జరుగుతుందయ్యా, జిడ్డు జరుగుతుందని ముఖానికి గుగ్గలుగా మసిపుష్టాడు. చాలా చక్కగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, మనుషుల దృష్టి మంచిది కాదు అని కాటు పెట్టేవాళ్ళు, మసిపుష్టోళ్ళు, ఇంకేదన్నా మచ్చ పెట్టేవాళ్ళు. అర్థం అంటే ఏంటంటే నరుల దృష్టి మంచిది కాదు, జిడ్డు జరుగుతుంది అనేవాళ్ళు. ఇప్పుడు సాతాను నీ మీద దృష్టి పెడితే ఏం చేస్తాడు తెలుసా? నిన్ను పాడు చేసి నాశనం చేసి చంపెద్ద విడిచిపెట్టాడు. దావీదు మీద సౌలు విషపు చూపు పెట్టాడట. ఏమయ్యాడు? లాస్ట్కి ఏమైపోయాడు? తనకు తానుగా పొడుచుకుని చచ్చిపోయాడు. జాగ్రత్త, నువ్వు సూసైడ్ చేసుకోవాలి, చచ్చిపోవాలి, లేకపోతే ఇంకెవరైనా చంపాలి అనేటువంటి ఆలోచనకి వస్తుందంటే నీ మీద సైతం దృష్టి పెట్టాడు. దృష్టి పెట్టాడంటే మామూలుగా అర్థం కావాలంటే సాతాను నీ మీద టార్గెట్ పెట్టాడు. అది అసలు అర్థం. వాడు స్కెచ్ చేస్తున్నాడు, నీ మీద వేసాడు. కాబట్టే నీకు నీవు చచ్చిపోవడం అనుకోవట్లేదు. ఎవరు కూడా చచ్చిపోవడం ఇష్టపడతాడా? అది దయ్యం దూరితేనే. అది సాతాను ఆలోచన. ఇస్కరియోతు ఎందుకు చచ్చాడు తెలుసా? లూకాసు వార్త 22:3 తర్వాత చదువుకోండి. సాతాను ఆలోచన గుర్తించాడట యేసు ప్రభువును అప్పగించడానికి. అప్పగించినాక ఇంకేం ఆలోచన గుర్తించింది? పోయి చచ్చిపో, ఊరేసుకో. ఈనాడు చాలా మంది ఎందుకు ఊరేసుకుంటున్నారు, కాల్చుకుంటున్నారు, రైళ్ల కింద పడుతున్నారు, బస్సుల కింద పడుతున్నారు, బావిలో దూకుతున్నారు, లేకపోతే వాళ్ళు నరాలు కట్ చేసుకుని చచ్చిపోతున్నారంటే కారణం సాతాను వారి మీద దృష్టి పెట్టి ఒక రోజున చంపేస్తాడు. ఎందుకంటే సాతాను టార్గెటే అది. యోహాను సువార్త 10:10 చదివితే 8వ చదువుతున్నాను. వాడు దొంగ, దోచుకునేవాడు, నాశనం చేసేవాడు. 10:10 వాడు హంతకుడు. విల్ కిల్. ఏసట చంపేవాడు, హంతకుడు వాడు. దొంగతనమును హత్యను నాశనము చేయటకొచ్చును. కానీ మరి దేనికి రాడు? ఖచ్చితంగా చెప్తున్నాడు. దేనికోసం వస్తున్నాడు తెలుసా? సైతాని నీ మీద ఎందుకు టార్గెట్ పెట్టాడు తెలుసా? నీవు అలా చంపుకుంటే నీ ఆత్మను తీసుకుని పోయి నరకంలో వాడు ఉండే చోట నేను ఉంచాలని. నువ్వు సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, దేవుడు దీన్ని తీసుకునేంత వరకు నీవు ఏ రీతిగా సూసైడ్ చేసుకున్నావంటే ఖచ్చితంగా ఈ భూమి మీద 60 తర్వాత 70, 80, 100 ఆఫ్టర్ ఎనీ డే, ఎనీ టైం యూ హావ్ టు డై. ఇట్స్ కామన్. కానీ ఈ ఆత్మకు మరణం లేదు.
ఇది శాశ్వతకాల నరకంలో ఉంటుంది. అట్లా చచ్చిపోతే యుగాలు వెనకాకి ఉండాలి. కనుక దేవునికి విరోధమైన ఆలోచన నీకు వచ్చింది అంటే అది నీ నుండి వచ్చింది కాదు, సాతాను నుండి వచ్చింది. సాతాను నుండి వచ్చిన ఆలోచన ఒకసారి వస్తే అది ఎప్పుడో ఒకసారి కన్ఫర్మ్ చేసి ఫుల్ఫిల్ చేస్తుంది. అందుకని ఇప్పుడే అట్టి ఆలోచన పాతి పెట్టేయండి, విడిచిపెట్టేయండి. ప్రభుత్వంలో క్షమాపణ కోరుకొని ఒప్పుకొని, ప్రభా ఈ దురాత్మ చీకటి శక్తులు నా మీద పనిచేస్తూ ఈ చెడు ఆలోచన తీసుకొచ్చింది. క్షణక ఆవేశం కోసం తొందరపడ్డ ఏషావు ఏమయ్యాడు తెలుసా? ఒక్క పూట కూటి కోసం ఏం చేశాడు తెలుసా? భ్రష్టుడైపోయాడు, వ్యభిచారైపోయాడు. అది తొందరపడి వెనక తట్టు చూడొద్దంటే వెనక చూసి ఏమైపోయింది? పుస్తకం. ఒక క్షణకాలిక ఆలోచన, ఒక క్షణంలో వచ్చే ఆవేశం ఎన్ని అనర్థాలు తీసుకొస్తుంది తెలుసా? అది మాటలైనా సరే, ప్రవర్తనలోనైనా సరే, ఆలోచనైనా సరే, నిర్ణయాల్లోనైనా సరే, నువ్వు తొందరపాటుతో చేసే కార్యం జీవితం మొత్తానికి అపకీర్తి పాలు చేస్తుంది, నాశనం చేస్తుంది, అవమానపరుస్తుంది. కనుక జాగ్రత్త. ఇలాంటి ఆలోచనలు ఉంటే ఇప్పుడే విడిచిపెట్టు. దుష్టుని పుట్టిన ఆలోచనని దుష్టుని మీదకి పంపే. ప్రభా, నా కళ్ళు వెలిగించి, నా మనసు వెలిగించి, నా హృదయంలో నుండి ఈ చెడు ఆలోచన తీసేయి. వాక్యంతో నింపుకోండి. నీ మనసును ఎప్పుడు ఆనందంతో నింపుకోండి, సమాధానంతో నింపుకోండి. కనుక విశ్వాసం కోల్పోయినప్పుడే, విశ్వాసంతో చూడలేనప్పుడే సాతాను మనకు అసమాధానం తీసుకొస్తాడు. మీరు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా అంటే ఈ వచ్చిన ఎప్పుడు మీ హృదయంలో నింపుకోండి. రోమా 15:13 వచ్చిన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, అడగండి, క్లెయిమ్ చేసుకోండి. ఏ భయం కానీ, ఏ వేదన కానీ, ఏ కృంగుదల కానీ, ఏ పరిస్థితి వచ్చినా కొన్ని విషయాలు మీకు తెలియాలి. సమస్త ఆనందానికి నిరీక్షణ కర్తైన దేవుడు మీ జీవితాల్లో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే వాక్యం మీ హృదయం నిండా నింపుకోవాలి. ఎంత వాక్యం మీ హృదయంలో, మీ మనసులో ఉంటుందో అంత విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే వాక్యం వినటం ద్వారా, చదవటం ద్వారా విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం పోయినప్పుడు అన్ని రకాల నష్టపోతాం మనం. అర్థమవుతుందండి. కనుకనే సాతాను ఎప్పుడు విశ్వాసం మీద దాడి చేస్తాడు, యథార్థత మీద దాడి చేస్తాడు. మన మనసుల్ని, మన హృదయాన్ని కృంగజేసి, కష్టపెట్టి, బాధ పెట్టి వాడి టార్గెట్ వాడు నెరవేర్చుకుంటాడు. కనుకనే ఒకసారి చదవండి గట్టిగా మాట అందరూ. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారున్నట్లు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ, అది విశ్వాసము ద్వారా జరుగుతుంది కార్యం. విశ్వాసం ఎలా వస్తుంది? యేసుని గురించి విను, యేసు ప్రభు ఇచ్చిన వాక్యాన్ని చదువు, ఆ వాక్యాన్ని నమ్ము, ఆ వాక్యాన్ని మాట్లాడు, ఆ వాక్యాన్ని గురించి ధ్యానించు. పనికిమాల విషయాల గురించి మాట్లాడి, లోకసమైన వాటిని చూసి, ఆ పనికిమాల చెత్తంతా టీవీలో చూసి, పనికిమాల విషయాలను గురించి చర్చించుకొని, విమర్శించుకొని, వాటి గురించి డిస్కస్ చేసి, మనుషుల ముందు మనుషుల మాటలన్నీ నింపుకొని ఉన్నప్పుడు సాతాను రాక ఎవడొస్తాడు? భయం రాకపోతే ఇంకేమొస్తుంది? వాక్యం వెళ్ళిపోయింది, నీ ఆలోచన ఏమైంది, నీ నిరీక్షణ ఏమైపోయింది? నువ్వెవరు అసలు? నీ జీవితం నీది కాదు. ఏమనుకుంటున్నావు? విలువబెట్టి కొన్నాడు నిన్ను, నువ్వు దేవుని సొత్తు, విమోచింపబడిన వాడు, విమోచింపబడిన దానవు అన్నాడు దేవుడు 43:40. నేను నిన్ను విమోచించున్నాను, నా సొత్తు. యువర్ నాట్ యువర్ ఓన్. నీకు యజమానుడు ఉన్నాడు, నీకు తండ్రి అయినాడు, ఆయన దేవుడు అయినాడు, ప్రభు అయినాడు. నీ జీవితాన్ని ఊరికి అపవాదికి అప్పగించుకుంటావా? నరకంలో కావటానిక? దేవుని నామం దూషణ పాలు చేయటానిక? నిన్ను బ్రతికించింది, ఇన్నిసార్లు మరణం తప్పించింది, కాచి కాపాడింది, ఎన్ని ఉపద్రవం నుండి, ఎన్ని సమస్యల నుంచి విడిపించాడు, రక్షించాడు. ఎక్కడికి వెళ్ళింది నీ విశ్వాసం? నీ చూపు మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ మనసు మార్చుకో. నీకు నీవుగా మార్చుకోలేవు. పరిశుద్ధాత్మని సహాయపడు. ప్రభువా, నిరీక్షణకర్త అయిన పరిశుద్ధాత్ముడా, నాకు రా, నాలోకి రా.
నాలో నింపు. నీ వాక్యమైన విశ్వాసం, నిరీక్షణ కలిసి పనిచేయాలి. అందుకని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు రోమా సంఘాన్ని. విస్తారమైన నిరీక్షణ కలగాలి అంటే విస్తారంగా దేవుని ఆలోచనతో నింపబడండి. దేవుని ఆలోచన ఎలా వస్తాయి? యేసు వైపు చూస్తేనే. దేవుని నీ ఆలోచనలు మారాలంటే ఏం చేయాలి? అపొస్తలుడైన పౌలు, మీకు ఎప్పుడైనా భయం వచ్చినా, ఏదొచ్చినా, మరణ తలంపులు వచ్చాయా? హీబ్రూ చాప్టర్ 11, 12, 13 అధ్యాయాలు బాగా చదవండి. ఈ 3 అధ్యాయాలు వెంటనే విశ్వాస నిరీక్షణ వస్తుంది. 100% నేను రాసిస్తాను మీకు. విశ్వాస వీరుల యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. వాక్యాన్ని బాగా తెలుసుకోండి. వాక్యాన్ని ఎరగకపోవటం చేత, నమ్మకపోవటం చేత, వాక్యములో లేఖనంలో సత్యాన్ని గ్రహించకపోవటం చేతని సాతాను మనుషులని సునాయాసంగా మోసం చేసి పాపంలో పడేస్తున్నాడు. దేవుని వాక్యమందు మీ జీవితాలు కట్టుకోండి. అందుకే యేసుప్రభువు చెప్పాడు యోహాను సువార్త 8:31-32 జాన్ చాప్టర్ 8:31-32 ఏమన్నా తెలుసా? మీరు నా యందు నా వాక్యమందు నిలిచిన వారైతే, చదువుతున్నా వింటున్నా అక్కడ ఎలా అంటున్నాం అలా అని, అలా కాదు. నిదానంగా దేవుని వాక్యాన్ని ధ్యానించి ధ్యానపూర్వకంగా విశ్వాసంతోను ప్రార్థనా శక్తితోను ప్రభు యొక్క ఆత్మ సహాయంతోను వాక్యాన్ని పట్టుకోండి, గట్టిగా హృదయంలో దాచుకోండి. ఏమంటుంది అక్కడ వాక్యం? నా వాక్యం నిలిచిన వారు ఉండాలి, విడిచిపెట్టబట్టలేదు. దేవుని వాక్యం నిలిచి ఉండాలి అంటే నువ్వు ఆయన్ని ప్రేమించే మనసు కావాలి. శ్రమలకి బాధలకి కృంగిపోతే ఏ విశ్వాసం ఇది? ఏమి ఆత్మీయత? ఏం పునాది కలిగి ఉన్నావు? ఎంత వాక్యంలో ఎదిగావు? కానీ గమనించండి, వాక్యం అనే పునాది గట్టిగా వేయబడాలంటే వాక్యాన్ని రేయింబకులు ధ్యానించండి. దేవుని సహాయపడకండి, పరిశుద్ధాత్మని సహాయపడకండి. దేవుని దగ్గర కన్నీళ్లు కార్చండి. దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా ఈ సమస్య నుంచి, పరిస్థితి నుంచి, ఈ వేదన నుండి, ఈ భయం నుండి, ఈ చీకటి శక్తి నుంచి నాకు విడుదల కావాలి. పోరాడండి యాకోబులాగా. ప్రభు సన్నిధికి రండి. ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చండి. దేవుడు మీ పక్షంగా ఉంటాడు. నీ వాక్యమందు నిలుపుము ప్రభువా. నా కనులు నీ వాక్యమందు నిలుపుము నాయన. నా కనులకు మహిమను దయచేయి, నా కళ్ళకి వెలుగును దయచేయి, నా కళ్ళు తెరువు, నిన్ను చూసే కనులు దయచేయి. వాక్యంతో నింపబడిన తర్వాత హీబ్రూ చాప్టర్ 12:3 and 4 జ్ఞాపకం పెట్టుకోండి. యేసు వైపు చూసేవారు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ప్రభువా నీ వాక్యములో నా కన్ను నిలుపునట్లుగా ఆయన శిలువను ధ్యానం చేయండి. ఆయన శిలువను ధ్యానం చేయండి. వాక్యంతో మీ హృదయాలు నింపుకున్నాక రిమెంబర్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్. యేసు ప్రభువా నీ కొరకు ఎందుకు శిలువ మరణం గుండా వెళ్ళాడు? ఎందుకు నిందల గుండా వెళ్ళాడు? అవమానం గుండా వెళ్ళాడు? అందుకంటున్నాడు పౌలు అక్కడ, ఆయన తలంచుకునుడి. ఎవరు తలంచుకోవాలి? నీ జీవితం గురించి, నిన్ను గురించి నువ్వు తలంచుకోకు. ఇంతమందికి సహాయం చేశాను, ఇంతమందికి నేను హెల్ప్ చేశాను, ఇంతమందిని ప్రేమించాను, ఇంతమంది కోసం సాక్రిఫైస్ చేశాను, ఇంతమంది కోసం నా జీవితాన్ని పనంగా పెట్టి ఎన్ని వదులుకున్నాను అని మిమ్మల్ని గూర్చి మీరు జ్ఞాపకం చేసుకోకండి. మిమ్మల్ని గూర్చి మీరు జ్ఞాపకం చేసుకుంటే కానీ సాతాను మిమ్మల్ని పాడు చేసి, బలహీనపరిచి, నష్టపరిచి, నాశనానికి ఈడ్చుకుని పోతాడు. రిమెంబర్ హిమ్, ఆయన తలంచుకునుడి. యోబు తన శ్రమలను తలంచుకోలే, తనకు ఎదురైన పరిస్థితులు తలంచుకోలేదు. తను సృష్టించిన సృష్టికర్తని దేవుని తలంచుకొని ఆయన వైపు చూశాడు. మనం ఎందుకు దేవుని వైపు చూడలేకపోతున్నామంటే మన వైపు మనం చూసుకుంటున్నాం, మనం చేసిన పనులు చూసుకుంటున్నాం, మనం ఎంత సాక్రిఫైస్ చేశామో, మనం ఏందో, ఎంత గొప్పలమో, ఎంత దేవుని కోసం ఎన్ని చేశామో అని నిన్ను గురించి నువ్వు కూడుకుంటూ, నిన్ను గురించి నువ్వు చెప్పుకుంటూ, నేను ఎలా పెరిగానో, నేను ఎలా ఉన్నానో, నా స్టేటస్ ఏందో, నా బతికేందో, వేస్ట్ పనికిమాల ఈయన కాడికి వచ్చి నా జీవితం అంతా పాడు చేసిండు అని చెప్పేసి మీ పూర్వపు సంగతులను జ్ఞాపకం చేసుకోకండి. మీ బ్యాక్గ్రౌండ్, మీ స్టేటస్, మీ ధనఘనతలు, మీ పేరెంట్స్ నన్ను ఎట్ట పెంచారో తెలుసా, నేను ఎట్ట పెరిగినో తెలుసా, ఇవన్నీ వేస్ట్ మాటలు. యేసుక్రీస్తు కంటే గొప్ప ధనవంతుడా మీ అయ్యా, మీ డాడీ, మీ మమ్మీ? చెప్పండి. మీరు యేసుక్రీస్తుని పక్కన పెట్టేసేసి మీ తల్లిదండ్రులు ఇట్లా ఉన్నారు, అట్లా ఉన్నారు,
నాకెంత ఆస్తి ఉండే, నాకెంత పేరుండే, మా ఊర్లో ఇంత మంచితనం ఉండే, నేనంటే ఇంత గౌరవం ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడు అది పనికిరాదు. నీ గౌరవం ద్వారా, నీ ధనగణితం ద్వారా నీ పరిస్థితులు మార్చుకోలేవు, ఆ సిచ్యువేషన్ ఓవర్కమ్ చేయలేవు. యోబు చెప్పుకోగలడా? ఎన్నో లేవు ఆయనకి. యోబు కంటే ధనవంతుల మనం ఆలోచించేయండి. యోబు ఎందుకు దేవుని వైపు చూస్తున్నాడో తెలుసా? తన ధనగణతల చేత, తన స్టేటస్ చేత, తన మంచితనం చేత, తన గొప్పతనం చేత నేను ఈ పరిస్థితి నుండి విడుదల పొందలేను. దేవుని వైపు చూస్తే తప్ప, దేవుని ఆశ్రయిస్తే తప్ప, దేవుని తట్టే నా దృష్టి నిలిపితే తప్ప ఈ సమస్య నుండి, ఈ మరణం నుండి, ఈ మరణపు రోగము నుండి, ఈ శోధన నుండి విడిపించబడలేను. గుర్తుంచుకోండి, మనకున్న ఏ తలాంతులు కానీ, వరాలు కానీ, ధనగణతలు కానీ, జ్ఞానము కానీ, తెలివి కానీ, మన మంచితనం కానీ, ఏ పరిస్థితి కూడా మనకున్న ఏది కూడా పనికిరాదు నిన్ను నువ్వు కాపాడుకోవటానికి. దానియేలు సింహాల వైపు చూడలే, రాజు వైపు చూడలే, సింహాల నోర్లు ముయించే దేవుని వైపు చూశాడు, విశ్వాసంతో చూశాడు. అవును, నాకు చాలా మంచి ఫ్రెండ్ దర్యావేష్, తప్పక నన్ను కాపాడుతాడు, ప్లీజ్ హెల్ప్ మీ అనలే, నో రికమెండేషన్ లెటర్ రాయలేదు. విశ్వాసముతో సింహాలను సృష్టించిన దేవుని వైపు చూశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. సింహాలను సృష్టించిన దేవుని వైపు చూశాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజును చూడలేదు, రాజు మాటలు వినలేదు, వాళ్ళు సాగిలపడటానికి ఒప్పుకోలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు సృష్టించిన సృష్టికర్తను చూశారు, అగ్నిగుండం వైపు చూడలేదు. నీ చూపులు అలా ఉండాలి, నీ ఆలోచన అలా ఉండాలి. అది దేవుని వైపు చూసి నేర్చుకోవాలి. అప్పుడే దేవుని చూపు నీకు వస్తుంది. వాళ్ళు అగ్నిగుండం వైపు చూస్తే, భయపడితే దేవుడు వారి మధ్యలోకి వచ్చేవాడు కాదు. పదంతలు చేసిన వాళ్ళు చూడలేదు, వినలేదు, వారు వినపట్టలేదు, వారికి కనబట్టలేదు. వారి ముందు ఏం కనబడుతుందంటే అగ్నిగుండము కంటే గొప్పవాడు, రాజు కంటే గొప్పవాడు, పరలోకమున్న రాజులకే రాజు, ప్రభులకే ప్రభు అయిన దేవుని వైపు చూశారు. ఎన్నిసార్లు విన్నావు ఈ వాక్యం, ఎన్నిసార్లు ధ్యానించావు? కనుక జ్ఞాపకం చేసుకో, ప్రభు వైపు చూద్దాం. మనం ఈ పరిస్థితులన్నింటిలో యోబు జీవితం ద్వారా ఈ ఉదయకాలం నేర్చుకోవాల్సినట్టు యేసు వైపు చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా కరోనా వైపు చూడకండి. వాము ఇంతమంది చనిపోతున్నారట, హైదరాబాద్ అని ఇలా ఉంది, అక్కడ ఇలా ఉంది, ఆ ప్రాంతం ఇలా ఉంది, ఆంధ్రాలో ఇలా ఉంది, లేదా పక్క వీధులు ఇలా ఉంది. ఎవరి వైపు చూడొద్దు, ఏమి వినొద్దు. వినటం ద్వారా, చూడటం ద్వారా మనసు కలవరపడుతుంది, అధైర్యం చోటు చేసుకుంటుంది. కానీ యేసు వైపు చూడండి, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని చదవండి, వాక్యం మీద దృష్టించండి, వాక్యంలో రాయబడిన లేఖనాల మీద దృష్టించి ఆ వాక్యం జీవమైనదిగా మార్చుకోండి. ఆ వాక్యం కృపగల వాక్యంగా మార్చు ప్రభు అని అడగండి దేవుణ్ణి. నీ వాక్యం నా జీవితంలో సజీవమైనదిగా, శక్తిగలదిగా మార్చు ప్రభు అని అడగండి. ప్రార్థన పూర్వకంగా వాక్యం చదివితే, నీవు మాట్లాడితే ఆ వాక్యం సజీవమై బలములదే విశ్వాసాన్ని కలుగజేస్తుంది. ఎలాంటి విశ్వాసం? సూపర్ న్యాచురల్ ఫెయిత్ లోకి తీసుకొస్తుంది, అసాధారణ విశ్వాసం తీసుకొస్తుంది. అది నిష్కపటమైన విశ్వాసం తీసుకొస్తుంది, పవిత్రమైన విశ్వాసం తీసుకొస్తుంది, వృద్ధి అయిన విశ్వాసం తీసుకొస్తుంది, బహువృద్ధి అయిన విశ్వాసం తీసుకొస్తుంది, గొప్ప విశ్వాసంలోనికి ఆశ్చర్యకరమైన విశ్వాసం తీసుకొస్తుంది. వాక్యమేనండి, వాక్యం మీరు పట్టుకోండి గట్టిగా, వాక్యాన్ని దాచుకోండి. వాక్యం వెలగల వెండి బంగారు నాణ్యముల కంటే విలువైనదిగా గ్రహించండి. ఏముంది వాక్యంలో, ఏముంది వాక్యం అనుకుంటున్నావా? నీ జీవితానికి వెలుగు, నీ బ్రతుకుని మార్చేది, నిన్ను కాపాడేది, రక్షించేది, అనుదినము ప్రతిరోజు నీ జీవితంలో గొప్ప కార్యం చేసేది దేవుని వాక్యం. ప్రియ సహోదర సహోదరి, మంజన కలశంలో దేవుని వైపు విశ్వాసంతో చూద్దాం. అబ్రహాం విశ్వాసంతో కళ్ళెత్తి ఆకాశం తట్టు చూశాడు. దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడు, విశ్వాసం తండ్రిగా మార్చాడు. అబ్రహాము దేవుడు యోబుకు దేవుడై ఉన్నాడు, దానియేలుకు దేవుడై ఉన్నాడు, వింటున్న నీకు నాకు ఆయన దేవుడై ఉన్నాడు. ఉదయకాలంలో ఎలా చూస్తున్నావు? నీ ప్రక్కన వాళ్ళని చూసి, ప్రక్కనున్న బెడ్లో ఉన్న వాడిని చచ్చిపోవడం చూసి భయపడుతున్నావా? నువ్వు చనిపో. దేవుని సెలవు లేకుండా మరణం రాదు, దేవుని చిత్తం లేకుండా నువ్వు మరణించవు.
దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పం నెరవేర్చేంత వరకు నిన్ను మరణము కాటువేలేదు. పౌలుని చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, కొన్ని వందల సార్లు బైబిల్కి వెళ్తే, కానీ చంపలేకపోయారు. కంకణం కట్టారు, అన్నం తినం, నీరు ముట్టం, భోజనం ముట్టమని. అర్థమవుతుందండి? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది మీరు అపోస్తలులను చదివితే మనం చంపలేకపోయారు. దేవుడు తప్పిస్తాడండి. మన దేవుడు మరణంను రక్షించేవాడు. మరణము తప్పించడం యెహోవా వశం. ఈ వాక్యం నమ్మండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజు ఏమన్నాడు తెలుసా? నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు. ఎలా విడిపిస్తాడు, ఇది చూస్తా అన్నాడు. గజగజ వణికిపోయాడు, మొత్తం తడిచిపోయింది రాజుకి. చూడటానికి భయపడుతున్నాడు. అగ్నిగుండంతో తేరు చూడటానికే గజగజ వణికిపోయాడు. ఏమనుకుంటున్నావు? నువ్వు నమ్మిన దేవుడు ఏమనుకున్నావు? ముగ్గురుగా ఇస్తే నలుగురు కనపడ్డాడు. నాలుగో వ్యక్తి దేవతల రూపం పోలినాడు. 26 వచనం అంటాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలుని దేవుని మహోన్నతుని దేవుని సేవకులారా బయటికి రండి. చూసారా? నీ చూపు మారితే రాజుల చూపు కూడా మార్చేశాడు దేవుడు. నీ చూపు మారిందా? నీ ఆలోచన మారుతుంది. నీ ఆలోచన మారుతుందా? నీ హృదయం మారుతుంది. నీ హృదయం మారుతుందా? నీ మాటలు మారుతాయి. నువ్వు హృదయంలో ఉన్న మాటలు మారితే, నీ నోటి నుండి వచ్చే మాటలు మారితే ఏం మారుతాయి తెలుసా? నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతాయి. నీ ఇంట్లో పరిస్థితులు మారిపోతాయి. విశ్వాసంతో చూసి మాట్లాడండి. ఇంకా మారడు. ఈ జీవితం ఇంతే, ఈ బ్రతికింతే, ఆయన అంతే, ఏమింతే, వీడింతే, వాళ్ళంతే అంటున్నావా? ఎన్నడు మారవు. నీ నోటితో ఒప్పుకున్నావు కనుక మారవు. నువ్వు పాజిటివ్గా మాట్లాడు. నెగిటివ్గా మాట్లాడినంత కాలం పరిస్థితులు మారవు. యూ కెన్ చేంజ్ బై యువర్ వర్డ్స్. చూసేదాన్ని బట్టి, వినేదాన్ని బట్టి, హృదయం ఉన్నదాన్ని బట్టి, నోరు మాట్లాడిన బట్టే పరిస్థితులు మారుతాయి, జీవితాలు మారుతాయి, కుటుంబాలు మారుతాయి. అప్పుడే దేవుని రాజ్యం చేర్చబడతాయి. మీ చూపులు, మీ ఆలోచనలు, మీ మాటలు, మీ హృదయం మారినంత కాలం ఎన్ని సంఘాలు తిరిగినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని రోజులు బైబిల్ చదివినా వ్యర్థం, వేస్ట్. చేంజ్ యువర్ వర్డ్స్ ఫస్ట్. నీ ఆలోచనలు, నీ చూపు మార్చుకో. ఇది ప్రార్థన చేయి దేవుని దగ్గర. ఇది మారాలి. బ్రతుకు మారకుండా ఎన్ని చోట్ల తిరిగినా అలాగనే ఉంటాం. ఇంకా భయంకరమైపోతే పరిస్థితులు. సో ఫస్ట్ లర్న్. ఎలా చూస్తున్నావు నీ కళ్ళతో నిబంధన చేసుకో. ఫస్ట్ ఈ దినం, ఈ ప్రతిష్ఠిత ఉపవాస ప్రార్థన దినాల్లో నీ చూపును మార్చుకో. గుడ్డి భర్తమయ్య నేను చూస్తాను అనే విశ్వాసంతో వచ్చాడు. తెలుసా నీకు? గుడ్డివాడే కానీ నేను చూస్తానని విశ్వాసంతో వచ్చాడు. దావీదు కుమారుడా నజరేయుడైన యేసు అంటే నేనేం చేయాలి అన్నాడు. గుడ్డివాడిని అడిగాడు. ఆయనలో ఏముందో ఎరిగి మాట్లాడాడు. శిష్యులు అడ్డగించారు, కేకలేస్తుంటే గుడ్డడా నీకేం గలవు, పంపించుకో. మరెక్కువగా కేకలేసాడట. నువ్వు కూడా అలాగని కేకలేదు. మరెక్కువగా దేవుని హృదయాన్ని కొమ్మరించి యేసు నేను చూసే చూపు మార్చు, నా కన్ను తెరువు అని అడుగు. అడ్డగిస్తారు ప్రజలు. శిష్యులు కూడా అడ్డగించారు, సాతానుడు అడ్డగిస్తాడు. నేను ఎదగనీయకుండా, నేను యేసు వైపు చూడనీయకుండా, నీ చూపులు మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే సాతానుడు అడ్డుపడతాడు నీ కళ్ళు తెరవబడకుండటానికి. మరెక్కువగా కేకలు వేయి. దేవుని శిష్యుడయ్యాడు. దేవునికి స్తోత్రం. ఒక దేవుని సేవకుడిగా మార్చబడ్డాడు, ఒక అపోస్తలుడిగా మార్చబడ్డాడు. రోడ్డు ప్రక్కన అడుక్కునేటువంటి గుడ్డివాడు. ఆయన చూపు మారింది, ఆయన ఆలోచన మారింది. అందరికీ ఆయన గుడ్డివాడు కనపడుతున్నాడు, కానీ ఆత్మీయ నేత్రాల్లో నేను గుడ్డివాడు కాను అని ఫిజికల్ గా ఎలా తన చూపును మార్చుకున్నాడు తెలుసా? ఒకే ఒక లక్షణం అక్కడ. కాలు చప్పుడు విని. ఏమినాడట? కాలు చప్పుడు విని. యేసయ్య కాలు చప్పుడు వింటే గుడ్డివాడు అదృశ్య నేత్రాలతో, ఫిజికల్ నేత్రాలతో యేసుని చూశాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు చప్పుడు ఏమైనా పడుతుంది పక్కన? చచ్చిపోయాడని పడుతుందా? చచ్చిపోతానే పడుతుంది మనసులో. ఈ చప్పుడు భయపడుతున్నావా? యేసయ్య నీ ప్రక్కన నడుస్తున్నట్టుగా ఆ కాల చప్పుడు వినో. ఇదినా నీ చూపు మారిపోద్ది, నీ కన్ను తెరవబడుతుంది. ఎంతకాలం వాక్యం గంటలు టీవీ నిండా చూసి ఏం నేర్చుకుంటున్నావు?
రోజు వాక్యం వింటూ ఏం నేర్చుకుంటున్నావు? నీ హృదయ చప్పుడి మారాలంటే, నీ హృదయంలో హార్ట్ బీట్ మారాలంటే భయం 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 అని హార్ట్ బీట్ వస్తుందా? హార్ట్ బీట్ మార్చుతాడు దేవుడి దినం. నువ్వు ఒక చప్పుడు వినాలి. యేసయ్య నీ ప్రక్క నడుస్తున్నట్టుగా చప్పుడు విను. నీ చెవుల్లో ఆయన మాట్లాడుతున్నాడుగా ఆ శబ్దాన్ని విను. నీ దృష్టి మాంద్యం తొలగిపోతుంది. నీ ఫిజికల్గా స్పిరిచువల్గా రెండు కళ్ళు తెరబడతాయి. స్పిరిచువల్ ఐ ఫిజికల్ ఐ గాడ్ విల్ ఓపెన్ టుడే. ఆమేన్. అయితే నువ్వేం వింటున్నావు? వాళ్ళ మాటలు వింటున్నావా? పక్కన వాడు దూషించిన మాటలు, ఇంట్లో వాళ్ళు దూషించిన మాటలు. ఈ ఇన్నంత కాలం ఈ చెవులు సాతాను పూర్తి చేస్తాడు. నీ చెవుల్లోకి దేవుని వాక్యం యొక్క శబ్దం వినబడదు. విశ్వాస శబ్దం నీలోకి రాదు. నీ గుండె చప్పుడు మారదు. నీ కన్ను తెరవబడవు. యేసయ్య చప్పుడు విను. సిలువలో నీకోసం ఆ ఆర్తనాదంతో నీకోసం చేతులు చాపి మరణించిన యేసయ్య ప్రాణం పెట్టిన ఆ చప్పుడు విను. నీకోసం ఎంత త్యాగం చేశాడు, ఎంత వెలచరించాడు. ఒక చప్పుడు చాలండి జీవితం మారడానికి. గుడ్డివాడు మార్చబడ్డాడు. అక్కడ రాయబడింది 4 లక్షణాలు చేశాడు. వాడు పై వస్త్రాన్ని పారవేశాడు, గిన్నెని పారవేశాడు, చెప్పులు పారవేశాడు, బ్రతుకంతా పారవేసేసి ఉన్నాడు ఆ రోడ్డు మీద. యేసుని వెంబడించాడు. వెంటనే స్వస్థత పొంది యేసుని వెంబడించాడు. యేసు శిష్యుడిగా మార్చబడ్డాడు. ఏ చప్పుడికి భయపడుతున్నాను? ఎవరి మాటలు భయపడుతున్నాను? యెషయా గ్రంథం 52:7-8 చదువుతున్నాను. అంటున్నాడు, వారి నిందకు భయపడకు, వారి మాటలకు భయపడకు. నిందలకి మాటలకు భయపడుతున్నావా? వారి దూషణలకు భయపడకండి. నేను ఎగతాళి చేయొచ్చు. భయపడ్డాడు యోబు. మీరు ఆదరణకు కర్తలు కాదు, బాధకే కర్తలు. మాటలకు భయపడలేదు, దూషణ మాటలకు భయపడలేదు. నిన్ను అవిశ్వాసం తీసుకురావటానికి, నేను భయపెట్టడానికి, నీ చూపు మార్చడానికి, నీ చెవుల్లో దేవుని వాక్యం వినబడలేకుండా విశ్వాస నేత్రాలు తెరబడటానికి దూషణ మాట అడ్డుపడుతున్నాయా? నిందలు, అవమానాలు ఎంతకాలం సహించాలండి? ఏమిటి మాటలు? నేను ఎంత ప్రేమించినా ఫియర్ నాట్. వాళ్ళని సైతాన్ని చూద్దాం ఒకసారి. వర్స్ 7 చదువు. యెషయా 52 ఏమన్నాడు? యెషయా ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మా సారీ, యెషయా 51:7 పక్కనే. నీతిని అనుసరించు వాళ్ళరా నా మాట వినుడి. అది మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటకు దిగులు పడకుడి. ఇది అవిశ్వాసం. దూషిస్తారు. ఎవరో శత్రువుగా దాన్ని దూషించారు, ఇంటి వాళ్ళే దూషిస్తారు. సాతాను వాళ్ళని వాడుకుంటున్నాడు. భయపడకు. వారి దూషణ మాటలు, నిందలు త్రిప్పి కొట్టాలంటే నువ్వు యేసయ్య శబ్దం విను. వాక్య శబ్దంతో దేవుడు ఏకుని నీతో ఏం మాట్లాడాడు? ఉదయాన దేవుని స్వరం విను. నీ విశ్వాసం రెట్టింపు అవుతుంది. నీ కళ్ళు తెరవబడతాయి. లోకాన్ని లోకంలో ఉన్నట్టు కళ్ళతో చూడకు, అదృశ్య నేత్రాలతో చూడండి. అదే చెప్పాడు పౌలు. దృశ్యమైన వాటిని చూడక, క్షణకాలం నుండి చులకనగా ఉన్న శ్రమల వైపు చూడకు, మాటల వైపు చూడకు, దిగులు పడకు, జడియకు, భయపడకు. నీ చింత యావత్తును దేవుడు తీసివేస్తున్నాడు. దేవుడు వింటున్నాడు. మీకు తెలుసా? మన దేవుడు చూసే దేవుడు, వినే దేవుడు. కంటి నిర్మించిన వాడు కానకుండానా, చెవులు నిర్మించిన వాడు వినకుండానా, నిన్ను బాధించేవాళ్ళు, దూషించేవాళ్ళు, నిందించేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు ఎన్ని వేల మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా అన్ని దేవుడు వింటున్నాడు. అన్ని ఆయన తెలుసు. నీ శ్రమ, నీ దుఃఖం దేవుని తెలుసు. భయపడకు. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుంటున్నాం. దేవుని వైపు దృష్టి ఉంచండి. దేవుని దృష్టి సదాకాలం మీ మీద, మీ పిల్లల మీద, మీ కుటుంబం మీద ప్రత్యేకమైన దృష్టి ఉండాలంటే తగ్గించుకోండి. నీతిమంతులు ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి, దీన మనసు కలిగి ఉండండి. ప్రార్థించండి. ప్రార్థించే వారి మీద దృష్టి ఉంచుతాడు దేవుడు. ప్రార్థన చేయి. దేవుని స్థలంలో యోబు కన్నీళ్లు ప్రవాహముగా పారునట్లుగా ప్రార్థించాడు. ఆయన వైపు దృష్టించి. దావీదు ప్రార్థించాడు, దేవుడు దృష్టించాడు. ఆయన కుటుంబం మీద దృష్టి పెట్టాడు. ఆయన పిల్లల మీద దృష్టించి ఒక నిబంధన చేశాడు. దేవుడు శాశ్వత కాలం ఉండే కృపనిచ్చాడు. కనుక నీ పరిస్థితులు అదే రీతి ఉండవు. ఎర్ గోయింగ్ టు బి చేంజ్. యువర్ సిచ్యువేషన్ గోయింగ్ టు బి సేమ్ అని భయపడుతున్నావా?
యు విల్ గోయింగ్ టు చేంజ్ ద సిచ్యువేషన్. భయపడకు. మన దేవుడు ఎవరంటే రోజు 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 మన జీవితాన్ని, మన పరిస్థితిని మార్చే దేవుడు. ఆయన మారడు, కానీ పరిస్థితులు మారుస్తాడు. ఆయన మారడు, ఎన్నటికీ మారడు. యుగాలకు తరతరాలకు ఒక్కటే రీతి ఉన్న దేవుడు. అయితే యేసు వైపు నేను చూడటం నీ కళ్ళని ప్రాక్టీస్ చేయి. విశ్వాసంతో చూడండి, వాక్యము నేత్రాలను చూడండి, వెలుగు కలిగిన కళ్ళతో చూడండి, ఆత్మీయ దేవుని ఆత్మ సమైన చూపు కలిగి దేవుని ఆత్మతో చూడండి, పరిశుద్ధతతో చూడటం నేర్చుకోండి, జ్ఞానంతో చూడటం నేర్చుకోండి. ఇవి ఇవి కలిగి ఉండాలి. అడగండి, ప్రభా నాకు జ్ఞానం గల చూపు దయచేయి, ఆత్మతో చూసే నేత్రాలు దయచేయి, వాక్యానుసారంగా చూసే నేత్రాలు దయచేయి, విశ్వాసంతో చూసే నేత్రాలు దయచేయి. ప్రభా ఇలాంటి కనులు నాకు దయచేయి. నీ ఆశ్చర్యమైన కార్యాలు చూడటానికి నా కళ్ళు తెరవు. ఆయన ఆశ్చర్యకరుడు. లోకం చూసినట్టుగా, ఇతరులు చూసినట్టుగా నువ్వు చూడొద్దు. యేసు వైపు నిజముగా విశ్వాసంతో చూడు. బైబిల్ అనేక మంది చూశారండి. అలా చూశారు. పాపాత్ముల శిలువలో చూసింది కనుక అనేక మందిని దేవుడు మార్చినాడు. శిలువ మీద చివరి దొంగ, చివరి క్షణంలో కూడా ఆయన చూసినప్పుడు గొప్ప కార్యం జరిగింది. ప్రియ సహోదర సహోదరి, వాక్యం నీవు యేసుక్రీస్తుని ఎలా చూస్తున్నావు? నా జీవితం, నా బ్రతికి ఎలా చేశాడు దేవుడు, నా బ్రతికి ఎంత పాడు చేశాడని అలాంటి గర్వంతో నువ్వు నిందించుకుంటూ దేవుని మీద సనుగుతూ చూడకండి. యెహోషువ కాలేబును చూశారు కనుకని చూచుట ద్వారానే వాళ్ళు కనాను చేర్చబడ్డారు. ఆ తరము వారిలో ఎవరూ మిగలేదు, కానీ ఇద్దరు మాత్రమే. యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు, యెహోషువ దేవుని సుందులు విశ్వాసంతో చూశారు. కానీ ఇశ్రాయేలు ఎలా చూశారు? 10 మంది గోత్రకర్తలు, వాళ్ళు బలవంతులు, జెంట్స్, మహా అజానుభావులు, వాళ్ళ ముందు మిడతల్లాగా మనం చూశారు. కనుక ఈ భయంకర దినాల్లో మీ చూపు మారితే దేవుడు పరలోకాన్ని సిద్ధపరుస్తాడు. మిమ్మల్ని మీరు చూసుకుంటూ, పరిస్థితులు చూసుకుంటూ, అవిశ్వాస నేత్రాలతో, అజ్ఞానంతో చూసే చూపు కలిగినారా, మీరు నష్టపోతారు. మీ కుటుంబం మీదకి, మీ జీవితం మీదకి శాపం తెచ్చుకొని నరకపాతులు అవుతారు. కనుక యోబు జీవితాన్ని గురించి 3వ పాఠం రేపు నేర్చుకుందాం. కనుక దేవుడు ఈ దినం మనకు యోబు జీవితం ద్వారా అనేక సత్యం నేర్పిస్తున్నాడు. కనుక యోబు గ్రంథం 16:21 వచ్చిన ప్రకారంగా మన కనులు దేవుని వైపు నుంచి కన్నీళ్ళ ప్రవాహముగా ఆయన ఎదుటి కుమ్మరించుకున్నట్టయితే, నువ్వు పురుగులతో నింపబడిన స్థితిలో ఉన్నావు, నువ్వు ఏ వ్యాధి అయినా, డాక్టర్లు బాగు చేయని రోగంతో ఉన్నా భయపడకు. యేసు వైపు చూసి ఒక్క మాట్లాడు, ప్రభా నా చూపుని, నా ఆలోచన, నా హృదయాన్ని, నా మనస్సుని, నా మాటలు మార్చు అని అడుగు. దేవుడు ఇప్పుడే మీ మధ్యకు వచ్చి గొప్ప కార్యం చేసి ఆశ్చర్యకార్యం జరిగించబోతున్నాడు. దేవుడు వాక్యము దీవించునుగాక. తలొంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు తట్టు మన కనులెత్తి, మన హృదయమారా దేవుని తట్టు చూసి మన జీవితాల్లో గొప్ప కార్యం జరిగించినట్టుగా, ప్రభు మన జీవితాల్లో ఆశ్చర్యకార్యం చేసినట్టుగా, ఆశ్చర్యకార్యం దేవుని వైపు చూడటానికి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాను. కనుక దయచేసి ప్రతిదినం, ప్రతిరోజు యేసు వైపు చూడటం నేర్చుకోండి. యేసు మీ వైపు చూస్తున్నాడు, ఎవరు ఆయన వైపు చూస్తారని. వివేకము కలిగి దేవుని ఎదుగువారు కలరోయమని దేవుడు సంచారం చేసి చూస్తున్నాడు. నువ్వు దేవుని వెతికేవాడు ఉన్నావా? నీ తట్టు ఆయన చూస్తున్నాడు. నీ జీవితం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నా కృంగిపోకు, అధైర్యపడకు, భయపడకు. నేను ప్రకటించిన యేసు ఇప్పుడు నీ వైపు చూస్తున్నాడు. నేను నిన్ను చూడకపోవచ్చు, ఇక్కడే ఉన్నాను, కానీ నా దేవుని కనులు లోకమందంతా సంచారం చేస్తున్నాయి. నీ జీవితంలోకి చూస్తున్నాడు, నీ రోగం వైపు చూస్తున్నాడు, నీ కష్టం వైపు చూస్తున్నాడు, నీ శ్రమ వైపు చూస్తున్నాడు, నీ కన్నీళ్ళ వైపు చూస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఆయన తట్టు చేతులెత్తి ప్రార్థిస్తావా? నీ దేవుడు నీ తట్టు చూస్తాడు. దేవుడు నీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ నిలిపి, నీ నీతి తగినట్టుగా, నీ ప్రార్థన తగినట్టుగా, నీ విశ్వాసం తగినట్టుగా నీ కుటుంబంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎస్, ఇప్పుడే ఆయన జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఏ తెగులుని కూడా సమీపించదు, ఏ అపాయం మీదకు రాదు. యేసు వైపు చూస్తే, యేసుని ఆశ్రయిస్తే, యేసు నీ తట్టున కళ్ళెత్తున్నానయ్యా, ఆశతో నీ తట్టు చూస్తున్నానయ్యా, ఆకాశమందు ఆసీనులైన వాడా నీ తట్టు నీ కళ్ళెత్తు చూస్తున్నానయ్యా,
దాసి తన యజమాని తట్టు చేతి తట్టు చూసినట్లుగా నీ సహాయం కొరకు, నీ కరుణ కొరకు, నీ కటాక్షము కొరకు, నీ దీవెన కొరకు, నీ విడుదల కొరకు, నీ క్షమాపణ కొరకు, నీవిచ్చే జవాబు కొరకు చూస్తున్నాను యేసయ్య. ఎస్ లార్డ్, ఐ లుక్ అట్ యు జీసస్. అయితే ఓపికతో చూడు ఆయన వైపు, యేసు వైపు విశ్వాసంతో చూడు, నిన్ను తగ్గించుకొని చూడు, నీ హృదయాన్ని కుమ్మరించుకుని యేసు వైపు చూడు. యేసయ్య నీ తట్టే చూస్తున్నాడు. ప్రియ చెల్లి, తమ్ముడు, సహోదరా, సహోదరి, ఒకవేళ హాస్పిటల్ ఉండి ఏదో వాక్యం వింటున్నావేమో, ఆ మరణపు పడక మీద ఉండి వింటున్నావేమో, నిన్ను మరణం నడిపించగల దేవుడు ఒక చలని చూపు ఆయన పడితే చాలు. ఒకవేళ నువ్వు శ్రమల్లో ఏ పరిస్థితిలో ఉన్నా, నేను అందరు నిందించారా, దూషిస్తున్నారా, నేను వేధిస్తున్నారా? యోబు ఆ పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులు తెలుసా? అందరు విడిచిపెట్టి ఒంటరి వాడైపోయి చిల్ల పెంకుతో గోక్కుంటూ గోతి తీసుకొని ఆ బాధ, ఆ మంట, ఆ చీము రక్తం గారుతూ పురుగులతో గులకులకులు కాంటుంటే, నా ఆశ నీవే యేసయ్య, నా నిరీక్షణ నీవే, నా తల్లివి చెల్లివని, నా తండ్రివని గోతితో చెప్పుకుంటున్నాడు. నీకు అలాంటి పరిస్థితులు అయితే రాలే కదా. కానీ యోబు ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నా కన్నీళ్లతో యేసు వైపు చూశాడు. తను సూచించిన దేవుని వైపు చూడండి అమ్మా. నీకు తండ్రి అయినా, తల్లి అయినా, స్నేహితుడైనా, బంధువు అయినా, ఆప్తుడైనా, ప్రాణప్రియుడైనా నిన్ను అర్థం చేసుకోగలవాడు, నిన్ను బ్రతికించగలవాడు, నిన్ను లేవనెత్తగలవాడు, నిన్ను విమోచించగలవాడు, నిన్ను విడిపించగలవాడు నా యేసయ్య ఒక్కడే. అగ్ని వంటి శ్రమలు గుండా వెళ్తున్నావా? ఇక లేదు, బ్రతకలేను, నా జీవితం అయిపోయిందని కురింగిపోయిన స్థితిలో ఉన్నావా? నీతిమంతుడు 7 మార్లు లేవనెత్తగల దేవుడు నా దేవుడు. నీ జీవితం అంత అంధకారమైందా? ఆయన తట్టు చూడు, వెలుగు కలుగుతుంది. కీర్తనకారుడు దావీదు, ఆయన తట్టు చూడగా నాకు వెలుగు కలిను, నా ముఖము లజ్జింపబడకపోను. అవును, నువ్వు ఆయన తట్టే చూడు. నువ్వు ఆయన తట్టు చూస్తే వెలుగు కలుగుతుంది. ఆయన తట్టు చూస్తే నీకు ఆశ్రయం దొరుకుతుంది. మరణ కాలం ముందు నీకు ఆయన ఆశ్రయముగా ఉండి లేవనెత్తగలవాడు, బలపరచగలవాడు, స్వస్థపరచగలడు. ఒకరి తట్టు పడిపోయి ఏ రోగంతో, ఏ పాపం బట్టి ఏ రోగం వచ్చిందా, ఎలాంటి భయంకరమైన రోగం ఉన్నా భయపడకు, దిగులు పడకు. నీ జీవితంలో ఆయన యేసు వైపు చూడు, ధైర్యంతో చూడమ్మా. నీ తట్టు ఆయన చూస్తున్నాడు, ధైర్యంతో చూడు. నన్ను ఎవరు విడిపించలేరని భయపడుతున్నావా? 12 సంవత్సరాల నుంచి ఆ స్త్రీ వెనక తట్టు ఆయన వైపు చూసి ఆయన వస్త్రాన్ని ముట్టింది. విశ్వాసంతో ఆయన చూసి తాకింది. నువ్వు ఆయన నువ్వు తాకుటకు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన ముట్టుకో. ఇప్పుడే స్వస్థత నదిలో నుంచి, ఆ స్వస్థత జీవనేదైనా యేసయ్య స్వస్థత నదిలో నుండి నీకు స్వస్థత ప్రకటిస్తున్నాడు. భయము పారిపోతుంది, శాపము తొలిగిపోతుంది, మరణము కొట్టివేయబడుతుంది, శ్రమ నుండి విడిపించబడతా, దురాత్మ చీకటి శక్తులు పారిపోతున్నాయి ఇప్పుడే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ. యేసు ప్రభువా, ప్రతి కుటుంబాన్ని ఆవరించిన దుఃఖము, వేదన, భయము, చీకటి, దురాత్మ చీకటి శక్తులారా, ఐ రిబీట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లీవ్ దేర్ ఫ్యామిలీస్ రైట్ నౌ. అసమాధానపు ఆత్మ, భయపెట్టే ఆత్మ, పిరికి ఆత్మ, మరణపు ఆత్మ కుటుంబాల జీవితాలను విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఐ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిలీజ్ ద లైఫ్. జీవాన్ని విడుదల చేస్తున్నాను, సమాధానం విడుదల చేస్తున్నాను, నీ కృప విడుదల చేస్తున్నాను ప్రభా. నీ కృపతో బలపరచు నాయన, నీ కృపతో ఆదరించు, నీ కృపతో ధైర్యపరచు నాయన. నీ కృపాసనముకు ధైర్యంతో వస్తుండగా సమయోచితమైన సహాయం, ఇన్స్టెంట్ హెల్ప్, దే రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ. యేసుక్రీస్తు అధికారంగా నామములో ఇప్పుడే ఇన్స్టెంట్ హెల్ప్ ప్రతి బిడ్డకు కలుగుగాక. ఈ కరోనా నుండి, భయంకర మరణాపాయం నుండి, భయంకర ఉపద్రవం నుండి, సకల ఉపద్రవం నుంచి రక్షించగల క్రీస్తు యేసు అధికారంగా నామములో ఐ టేక్ అథారిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిలీజ్ ఫ్రమ్ ద బాండేజ్ రైట్ నౌ. యేసు నామములో ప్రతి బంధకాలు తొలగిపోనుగాక. అపజయములో జయమిచ్చే దేవా, మరణము తప్పించే దేవా, నీ జీవము ప్రతి బిడ్డకు కలుగునుగాక. దీర్ఘాయుషు కలుగునుగాక. వారి చింత, వేదన, బాధ, శ్రమ, దుఃఖము ఇప్పుడే రద్దు చేయబడునుగాక. The glory of God will shine upon them in the name of Lord. దుఃఖ దినములు సమాప్తమగునుగాక. దుఃఖ దినములు రద్దు చేయబడునుగాక. దుఃఖము నాట్యంగా మార్చబడునుగాక. వారి దుఃఖము సంతోషముగా మార్చబడునుగాక. యేసు నామములో వాక్యం వినిచిన ప్రతి బిడ్డ జీవితం, తల ఉంచి ప్రార్థించిన ప్రతి బిడ్డ జీవితంలో ఇప్పుడే వెళ్ళండి. పరిశుద్ధాత్ముడా, I release the power of Holy Spirit right now. The spirit of power touch in the name of Jesus.
The spirit of healing will take place right now. యేసుక్రీస్తు అధికారంగా నామములో తండ్రి, నీ కృప ద్వారా, నీ నామము ద్వారా, నీ పరలోకము ఆత్మశక్తి ద్వారా విడుదల విజయము కలుగుగాక. నీ తట్టు కళ్ళెత్తిన ప్రతి బిడ్డను లేవనెత్తి బలపరిచి వారి పరిస్థితులు మార్చిన తండ్రి కొందనాలు. నీ కృపాక్షేమములు కలుగును గాక. నీ కృపా సత్యము నిత్యం వారికి తోడుగా ఉండును గాక. నీ కృపా సత్యం వారిని బ్రతికించును గాక. నిరంతరము నిత్యము తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, నీ తట్టు చూస్తుండగా లేని ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా చేయగల సజ్జుడని తండ్రి, నీ నామములో మృతులను బ్రతికించే దేవా, నీ స్తోత్రం నాయన. నీ నామమును బట్టి గొప్ప కార్యం చేయమని, నీ వాక్యం బట్టి కార్యం చేయనైనా, నీ బలమైన హస్తము చాపి ధరించండి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, తండ్రి, పగటిలో మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిచిన మా ప్రభువా, వారితో ఉండి వారి మధ్య ఉండి పరిశుద్ధాత్ముడా నీ కార్యము జరిగించి నీ కృపతో ఈ యొక్క ఉపవాస పరిశుద్ధ పండుగ దినాలలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ జీవితంలో, కుటుంబంలో ఈ నామమును కూడా గొప్ప కార్యము చేయగల దేవుడు తండ్రి. ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ జరగని పరిశోధింపజాలని మహత్తైన అద్భుత ఆశ్చర్యకారం చేయగలటకు నీ ఒక్కడవే సమర్థుడవు నాయన. అగ్ని గుండమును అగ్ని జ్వాలను ఆర్పివేసిన దేవా తండ్రి, సింహము నోరును మోయించి వేసిన వాడా, నీ నామును బట్టి నాయన ఇప్పుడే వెంటాడుతున్న యుగ సంబంధమైన దేవత ఎవరి రేతుల గుడితనం కల చేసి అపవాది గర్జించి సింహంలో వెతుకుతూ తిరుగుతూ వారు తరుముతున్నాడో ఆ పరిస్థితి నుంచి విడుదల కలుగుగాక. యూదా గోత్రము సింహమా, నీ అధికారానికి అప్పగిస్తున్నాను ప్రతి బిడ్డ తండ్రి. నీ నామును బట్టి వారి గొప్ప విజయము 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 కలుగుగాక. నీ కృప సత్యము తోడు ఉంచి బలపరచమని ఘనత మహిమ నీకే చెల్లించుకుంటూ ఇంకా మేము ఇంకొక ప్రార్థించడం సాగుతుండగా నీ సహాయం దయచేసి కృప చూపమని వందనాలు కృతంగా చెల్లించుకుంటూ మా తండ్రిగా, దేవునిగా, ప్రభునిగా ప్రతి దుఃఖముని ఎగరబట్టి శాంతి సమాధానం నిరీక్షణ కర్తనే దేవుడు స్థానము నిరీక్షణ చేత పరిశుద్ధాత్మ శక్తి చేత సమస్త ఆనందంతో నింపినందుకై మహిమ ఘనత మీకే చెల్లించుకుంటాము. తగ్గించుకుంటూ చేస్తూ పూజిస్తూ కీర్తిస్తూ యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. May God bless you. Praise the Lord. దేవుడు ఈ లైవ్ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశించుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. God bless you. Praise the Lord. Praise the Lord.